This conference will now be recorded. Okay, recording is in progress అని వస్తుంది. ఓకే, చూద్దాం ఇవాళ ఏమన్నా. So continuation to the UI concepts. So yesterday we have seen different types of UI controls and it's a general properties. It's a general properties. We will see the remaining settings or properties of each and every UI control in Pega. Now as usually go to the application. This is your default and whatever the class you have created. For example, you have created your personal loan class, you have created your so and so class. ఎందుకంటే మీ యొక్క మెయిన్ బిజినెస్ సినారియోకి సంబంధించిన వర్క్ క్లాస్. పెగాలో రెండు రకాల టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయండి. ఒకటేమో కేసుకు సంబంధించింది, రెండేమో నాన్ కేస్. ఓకేనా, కేస్ రిలేటెడ్ ఒకటి నాన్ కేస్ రిలేటెడ్ ఉంటాయి. పెగాలో 2 టైప్స్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ లాంచ్ మేనేజర్ పోర్టల్లో ఏదైనా సరే మీ ఇష్టం ఓపెన్ చేశారనుకోండి, ఎండ్ యూజర్ అప్లికేషన్ లో ఇక్కడ కేసుకి రిలేటెడ్ ఫంక్షనాలిటీ ఉంటుంది, నాన్ కేసుకి రిలేటెడ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. నాన్ కేసుకి రిలేటెడ్ ఫంక్షనాలిటీ అంటే ఏదో క్లిక్ చేస్తే ఒకటి ఓపెన్ అవటం, దాంట్లో ఎంటర్ చేయటం, దాన్ని సబ్మిట్ చేయటం, ఏదో ఇలా ఉంటుంది. కానీ కేసుకి రిలేటెడ్ ఫంక్షనాలిటీ అంటే వర్క్ ఫ్లో, బిజినెస్ ప్రాసెస్ వర్క్ ఫ్లో, BPM ఫ్లో అంటాం కదా, మెయిన్ అది. అంటే ఏంటి, ఏ స్టేజ్ లో ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ మీ యొక్క స్టేటస్ ఏంటి, ఆ కేస్ స్టేటస్ ఏంటి, ఏ స్టేజ్ లో ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కడ ఉన్నారు, తర్వాత ఏంటి, ఇదంతా ఒక కేస్ రిలేటెడ్ ఉంటుంది. కానీ నాన్ కేస్ రిలేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో మై టీమ్స్ ఇలా క్లిక్ చేశారు, మై టీమ్స్ అని ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇది ఓపెన్ అయింది. దీనికి కేస్ కి ఏమీ సంబంధం లేదు అసలు, దీనికి కేస్ కి ఏం సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ టీమ్ అని క్లిక్ చేశారు అనుకోండి, ఒక స్క్రీన్ వచ్చింది, దీనికి కేస్ కి ఏం సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, న్యూ అని అన్నారు, ఇక్కడ నో కేస్ టైప్స్ డిఫైన్డ్ అని ఉంది, దీని మీద ఇక్కడ న్యూ అన్నప్పుడు ఏదైనా క్లిక్ చేస్తే ఓకే, నౌ వర్క్ ఫ్లో ఇనిషియేట్ అవుతుంది, వర్క్ ఫ్లో ట్రిగ్గర్ అవుతుంది, దాని ప్రకారంగా ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఇది కేసుకి రిలేటెడ్. కానీ మిగిలినవన్నీ నాన్ కేస్ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్. అందుకని ఇక్కడ మీరు అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇది పర్సనల్ లోన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేస్ రిలేటెడ్. సో యూజువల్ గా మీరు క్రియేట్ చేసే యూఐస్ కూడా ఓకే, జనరల్ గా ఈ క్లాస్ నుంచి క్రియేట్ చేసుకుంటారు. ఈ కేసుకి సంబంధించిన, వేరే కేసుకి సంబంధించిన అయితే వేరే క్లాస్ నుంచి క్రియేట్ చేసుకుంటాడు. అదే నాన్ కేస్ రిలేటెడ్ అనుకోండి, మీకు ఎక్కడ అవసరం అయితే, ఏ క్లాస్ లో అవసరం అయితే ఆ క్లాస్ లో మీరు క్రియేట్ చేసుకుంటారు. నాన్ కేస్ రిలేటెడ్ అయితే ఏ క్లాస్ కి అవసరం అయితే మీరు ఆ క్లాస్ లో క్రియేట్ చేసుకుంటారు అనమాట. సో నేనేంటంటే మెయిన్, నేను ఇప్పుడు ప్రత్యేకించి ఈ క్లాస్ లోనే క్రియేట్ చేయాలని నేనేం చెప్పట్లేదు UI, అందుకని. సో యాజ్ యూజువల్లీ యూజర్ ఇంటర్ఫేస్ సెక్షన్. సో మీ ఇష్టం అండి, సెక్షన్ క్రియేట్ చేసుకుంటారా, పారాగ్రాఫ్ క్రియేట్ చేసుకుంటారా, పోర్టల్ క్రియేట్ చేసుకుంటారా, కంట్రోల్ క్రియేట్ చేసుకుంటారా, హార్నెస్ క్రియేట్ చేసుకుంటారా, ఎక్సెట్రా. నౌ దిస్ ఇస్ loan form. Okay, now I have some, as usually, one dynamic layout. The first one is text input. ప్రతి కంట్రోల్ కి ఈ జనరల్ ప్రాపర్టీస్ అనేవి రిమైన్స్ సేమ్ గానే ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రతి కంట్రోల్ కి జనరల్ ప్రాపర్టీస్ రిమైన్స్ సేమ్ గానే ఉంటాయి. ఎందుకంటే మీరు ఏది తీసుకున్నా, ఎటువంటి ఇన్పుట్ టైప్ కంట్రోల్ తీసుకున్నా సరే, కాకపోతే రేడియో బటన్స్ కి, చెక్ బాక్స్ కి కొంచెం సోర్స్ వేరేగా ఉంటుంది. ఓకే, నౌ సి ప్రాపర్టీ.
ఏ ప్రాపర్టీని బైండ్ చేస్తున్నారు, దీంట్లో ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, నేనేం చేస్తున్నానంటే దీంట్లో ఫస్ట్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నా. యూజ్ ప్రాపర్టీ డిఫాల్ట్ వాడతారా, మీ ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ నేమ్ డిఫాల్ట్ వాల్యూ లేదు, ప్లేస్ హోల్డర్ ఏమీ లేదు, మీరు ఇవ్వాలనుకుంటే ప్లేస్ హోల్డర్ ఇవ్వచ్చు, టూల్ టిప్ ఇవన్నీ ప్రొవైడ్ చేసుకోవచ్చు. మీరు ఐడిని ప్రొవైడ్ చేసుకుంటారా, మీ ఇష్టం అండి. ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే లేదు. నౌ ప్రెజెంటేషన్. ఇక్కడ ప్రెజెంటేషన్ లో చూడండి, అంటే ఈ టెక్స్ట్ బాక్స్ ఎలా, టెక్స్ట్ బాక్స్ యొక్క అపీరెన్స్ ఎలా ఉండాలి చూడండి. ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క సైజు ఆటోగా ఉండాలా, కష్టంగా ఉండాలా. ఆటో అంటే డిపెండ్స్ అపాన్ ద స్క్రీన్ బట్టి ఎంత సైజ్ తీసుకోవాలి, డిపెండ్స్ అపాన్ ద ఆ లేఅవుట్ ని బట్టి ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క సైజ్ ఎంత ఉండాలి అనేది అది డిసైడ్ చేసుకుంటుంది ఆటో అంటే. కానీ కస్టమ్ అన్నారు అనుకోండి, మీరు కస్టమ్ అంటే యూ కెన్ ప్రొవైడ్ ద విడ్త్, యూ కెన్ ప్రొవైడ్ ది విడ్త్. ఆటోకి కస్టమ్ కి అది ఒక ఆప్షన్. ప్రతి కంట్రోల్ కి ఇంతే తేడా. స్పెసిఫై సైజ్ అంటే ఆటో, కస్టమ్ అంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమిస్తున్నాను ఇక్కడ, ఆటో అన్నాను అనుకోండి, చూడండి సబ్మిట్ చేశాను, ప్రెసెంట్ సేవ్ చేశాను. యాక్షన్స్ రన్, ఎగ్జిక్యూట్. ఇది ఒక టెక్స్ట్ బాక్స్ సైజు. ఏదో ఆటో అంటే అలా వచ్చింది. నేనేం చేస్తాను ఇప్పుడు, కస్టమ్ అంటున్నాను. ప్రతి కంట్రోల్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెజెంటేషన్, వాట్ ఈస్ దిస్, కస్టమ్. కస్టమ్ నేను ఎన్ని పిక్సెల్స్ ఇస్తాను, 600 పిక్సెల్స్ ఇస్తాను. దానికి విడ్త్ ఆఫ్ ద టెక్స్ట్ బాక్స్, సేవ్. అది కస్టమ్ అంటే. ఓకే, నౌ నెక్స్ట్ ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయి, మినిమం క్యారెక్టర్స్ నేను ఎన్ని ఎంటర్ చేయాలి, మాక్సిమం క్యారెక్టర్స్ ఎన్ని. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం నువ్వు 5 పెట్టావు, మినిమం ఒక 2 పెట్టావు అనుకోండి, అంటే మీరు మాక్సిమం 5 కన్నా ఎక్కువ ఎంటర్ చేయలేరు. మాక్సిమం 5 కన్నా ఎక్కువ ఎంటర్ చేయలేరు. చూడండి ఇక్కడ కంట్రోల్ ఫార్మాట్ స్టాండర్డ్ అని ఉంది, అంటే ఇది స్కిన్ కి సంబంధించింది. ఇది స్కిన్ కి సంబంధించింది. మీ యొక్క కంట్రోల్ ఫార్మాట్ స్టాండర్డ్ అంటే డిఫాల్ట్ గా దాని యొక్క విడ్త్ ఎంత, దాంట్లో ఎంటర్ చేసే ఫాంట్ సైజ్ ఎలా ఉంటుంది, దాని యొక్క కలర్ బ్లాక్ కలర్ వస్తుందా అంటే డిఫాల్ట్ కంట్రోల్ ఫార్మాట్ స్టాండర్డ్ అని ఉంటుంది. ఎందుకు అంటే ఈ స్టాండర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకసారి బిగ్గా స్కిన్ రూల్ కి వెళ్దాం. గో టు ఓపెన్ యువర్ అప్లికేషన్. దిస్ ఈజ్ యువర్ అప్లికేషన్ డెఫినేషన్. ఓపెన్ చేయండి. మీ యొక్క అప్లికేషన్ కి డిఫాల్ట్ గా ఒక స్కిన్ రూల్ ఉంటుందని చెప్పాను. ఇది కూడా అప్లికేషన్ క్రియేట్ అయినప్పుడే క్రియేట్ అవుతుంది. మీరు కావాలనుకుంటే దీన్ని కూడా టోటల్ గా కస్టమైజేషన్ చేసుకోవాలి, డిపెండ్స్ అపాన్ ద యూఐ స్టైల్స్ ని బట్టి, యూఐ డిజైన్ బట్టి. కానీ ఇక్కడ ప్రతి ఈ స్కిన్ రూల్ లో ఏముంటుందంటే, ప్రతి కంట్రోల్ కి ఒక ఫార్మాట్ ఉంటుంది. ప్రతి కంట్రోల్ కి ఒక ఫార్మాట్ ఉంటుంది. అంటే లుక్ అండ్ ఫీల్ ఎలా ఉండాలి ఆ కంట్రోల్ కి. అది లేఅవుట్ కావచ్చు, లేకపోతే టెక్స్ట్ బాక్స్ కావచ్చు, బటన్ కావచ్చు, లేకపోతే స్క్రీన్ లేఅవుట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. చూడండి ఇక్కడ ప్రతి కంట్రోల్ కి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, టెక్స్ట్ ఇన్పుట్స్. ఇదే కదా మనకు కావాల్సింది. దీంట్లో నీ యొక్క ఫార్మాట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, నువ్వు ఏమన్నా ఒక ఫార్మాట్ ఏమన్నా క్రియేట్ చేసుకున్నావా, నీ ఓన్ స్టైల్స్ నువ్వేమైనా డిఫైన్ చేసుకున్నావా, నీ ఓన్ ఫార్మాట్స్ నువ్వేమైనా డిఫైన్ చేసుకున్నావా. గుర్తుపెట్టుకోండి, దీంట్లో రెండు ఉంటాయి స్కిన్ లో. ఒకటి ఫార్మాట్, రెండు మిక్సిన్స్. ఒకటి ఫార్మాట్, రెండు మిక్సిన్ అంటారు. ఇక్కడ నీ ఓన్ ఫార్మాట్స్ ఏమన్నా ఉన్నాయా చూడండి. మీరు ఇంతవరకు మీ యొక్క కస్టమ్ ఫార్మాట్స్ ని డిఫైన్ చేసుకోవాలా. మీ యొక్క కస్టమ్ ఫార్మాట్స్ ని ఇన్హెరిటెడ్ ఫార్మాట్స్ అని, అంటే డిఫాల్ట్ గా పెగా రూల్స్ తో పాటు వచ్చే స్కిన్ అన్నమాట. డిఫాల్ట్ గా పెగా రూల్స్ తో పాటు వచ్చే స్కిన్ ఏమన్నా ఉన్నాయి చూడండి. ఇన్హెరిటెడ్ ఇవన్నీ అవే. అందుకే చూడండి ఇక్కడ స్టాండర్డ్ అని ఉంది. అందుకే నేను ఇక్కడ ఏం చేశాను,
ఈ లోన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే కంట్రోల్ ఫార్మాట్ స్టాండర్డ్ చూడండి, స్టాండర్డ్ వర్క్ ఏరియా హెడర్ టైటిల్స్, ఆన్ టైమ్ డిస్ప్లే టెక్స్ట్, పాస్ట్ గోల్ టెక్స్ట్, అసైన్మెంట్ టైటిల్. అవి ఇక్కడ ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. వర్క్ ఏరియా హెడర్ టైటిల్స్ ఎక్సెట్రా. ఇవన్నీ ఫార్మాట్స్ దేనికి? ఈ టెక్స్ట్ బాక్స్ కు సంబంధించిన స్టైల్స్. ఇవన్నీ నేను ఎక్కడ క్రియేట్ చేసుకోవాలా, ఇన్హెరిటెడ్ అని ఉన్నాయి చూడండి. ఇన్హెరిటెడ్ అంటే ఇవన్నీ ఏ స్కిన్ రూల్ లో ఉన్నాయి చూడండి, PY ఎండ్ యూజర్ అనే స్కిన్ రూల్ లో ఉన్నాయి. అంటే మీ యొక్క స్కిన్ రూల్ కూడా ఇన్హెరిట్ అయింది ఎక్కడి నుంచి? PY ఎండ్ యూజర్ నుంచి. ఇదిగోండి, ఈ PY ఎండ్ యూజర్ స్కిన్ రూల్ లో ఉన్నాయి. ఇవన్నీ డిఫాల్ట్ గా UI కిట్ లో ఉన్నాయి. ఇవన్నీ యాజ్ యూజువల్ గా వచ్చేసినాయి. ఒక అప్లికేషన్ క్రియేట్ చేయగానే ఆ అప్లికేషన్ స్కిన్ రూల్ లో ఇవన్నీ వచ్చేసినాయి. మీరు కావాలనుకుంటే మీ ఓన్ ఫార్మాట్ మీరు క్రియేట్ చేసుకోండి. ఇది నా అప్లికేషన్ కదా, నా అప్లికేషన్ లో క్లయింట్ అడుగుతాడు కదా నా యొక్క అప్లికేషన్ లుక్ అండ్ ఫీల్ ఇలా ఉండాలని. దానికి సంబంధించిన లుక్ అండ్ ఫీల్ ఇలా ఉండాలంటే మీ యొక్క కంట్రోల్స్ అన్ని ఇలా ఉండాలి. కంట్రోల్స్ అన్ని డిఫరెంట్ గా ఉండాలంటే మీ ఓన్ ఫార్మాట్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ గో టు అప్లికేషన్ స్కిన్, మై ఫార్మాట్స్ ఏమీ లేవు, యాడ్ ఎ న్యూ స్టైల్ అంటున్నారు. అంటే నీ ఓన్ ఫార్మాట్ నువ్వు ఇవ్వచ్చు. ఎస్ బ్యాంక్ ఫార్మాట్, ఎస్ బ్యాంక్ ఫార్మాట్ టెక్స్ట్ బాక్స్, ఎస్ బ్యాంక్ టెక్స్ట్ బాక్స్ ఫార్మాట్, టెక్స్ట్ బాక్స్ ఫార్మాట్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, సబ్మిట్. ఇప్పుడు దీంట్లో నువ్వు ఏమి డిఫైన్ చేయాలనుకుంటున్నావు? ఈ ఎస్ బ్యాంక్ టెక్స్ట్ ఫార్మాట్ అనే దాంట్లో నువ్వు ఏమి డిఫైన్ చేయాలనుకుంటున్నావు? డిఫాల్ట్ గా ఇదిగోండి ఇలా ఉన్నాయి. దీంట్లో ఫీల్డ్ టెక్స్ట్, ఫాంట్ కలర్ ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఒకవేళ ఇది ఇవ్వాలనుకుంటున్నావు, సేవ్. ఓకే, చెక్అవుట్. సేవ్. నౌ కమ్ బ్యాక్. ఇప్పుడు నువ్వు నీ ఓన్ ఫార్మాట్ ను కూడా నువ్వు ఇవ్వచ్చు. ఇక్కడ కంట్రోల్ స్టాండర్డ్ లో చూడండి, ఎస్ బ్యాంక్ టెక్స్ట్ ఫార్మాట్. నా ప్రతి దానికి ఇలానే ఉంటుంది. నీ ఓన్ ఫార్మాట్స్ నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ పక్కన డిస్ప్లే అయ్యే లేబుల్ అది ఎలా ఉండాలి, దాని యొక్క ఫాంట్ ఎలా ఉండాలి, ప్రతిదీ అప్లికేషన్ స్కిన్ రూల్ లోనే ఉంటుంది. ఇక్కడ కాంపోనెంట్ స్టైల్స్ లో ఇందాక మీరు టెక్స్ట్ ఇన్పుట్స్ తీసుకున్నారు, లేబుల్స్ తీసుకోండి. లేబుల్స్ కూడా మీరేం ఫార్మాట్స్ క్రియేట్ చేయాల, ఇన్హెరిటెడ్ అని ఉన్నాయి. ఇదిగోండి స్టాండర్డ్ లేబుల్, అదే కదా ఇక్కడ మనం చూసింది స్టాండర్డ్ లేబుల్. స్టాండర్డ్ లేబుల్ ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయి. ఎందుకని ఉన్నాయి? లేబుల్లో ఏమి లేదు చూడండి, జస్టిఫై, లెఫ్ట్ ఎక్సెట్రా. నేను ఇంకా మీకు డీటెయిల్ గా చెప్తానండి ఇవన్నీ మిక్సింగ్ గురించి, UI ఈ స్టైల్స్ గురించి. ఉన్న ఫార్మాట్స్ ఇవి, అందుకని ఇక్కడ అవే డిస్ప్లే అయినాయి. స్టాండర్డ్, హెడ్డింగ్ 1 ఎక్సెట్రా అవే డిస్ప్లే అయినాయి. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్. చూడండి లేబుల్ ఇప్పుడు ఎలా డిస్ప్లే అయిందో. ఇవన్నీ ఒక్కొక్కసారి అప్లై అవుతాయి, ఒక్కొక్కసారి అప్లై కావు. ఎందుకని? మీరు ఇండివిజువల్ గా ఈ సెక్షన్ రన్ చేస్తున్నారు. మీరు ఇండివిజువల్ గా ఈ యొక్క సెక్షన్ రన్ చేశారు కాబట్టి కంప్లీట్ అప్లికేషన్ స్కిన్ అనేది ఇంకా అప్లై కాలేదు. అప్లికేషన్ స్కిన్ అనేది ఓన్లీ అప్లికేషన్ కి మాత్రం అప్లై అయ్యింది. డెఫినెట్ గా అప్లికేషన్ స్కిన్ అనేది అప్లై అవుతుంది. కానీ చూడండి, నేను లాంచ్ మేనేజర్ పోర్టల్ ఇలా చేసినప్పుడు అప్లికేషన్ స్కిన్ రూల్ అనేది లోడ్ అవుతుంది. అక్కడ ఇండివిజువల్ గా సెక్షన్ లోడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏంది రావట్లేదు అనుకుంటే అక్కడ ఇండివిజువల్ గా ఆ ఒక్క సెక్షన్ లోడ్ చేస్తున్నారు. దానికి ఎంటైర్ అప్లికేషన్ స్కిన్ ఏమి లోడ్ అవ్వట్లేదు. మీరు ఇక్కడ నార్మల్ గా ఎండ్ యూజర్ పోర్టల్ ఇలా ఓపెన్ చేసినప్పుడు అన్ని లోడ్ అవుతాయి. సో మీరు జస్ట్ టెస్ట్ చేసుకోండి. కాదు మీరు ఏదో తప్పు చెప్పారన్నారు అనుకోండి, నేను చూడండి ఏం చేస్తున్నాను, జస్ట్ మీకు అర్థం కావటం కోసం లైవ్ UI ద్వారా ఈ సెక్షన్ ఏంటితో నేను ఐడెంటిఫై చేశాను. దీన్ని నేను చూడండి, ఇది UI కిట్ లో ఉంది, ప్రైవేట్ ఎడిట్ లో ఉంది. నేను దీన్ని ఇక్కడ మోడిఫై చేయలేను. కానీ క్లయింట్ అడిగాడు దాన్ని కస్టమైజేషన్ చేయాలంటే నేను సేవ్ యాజ్ అనేది నేను క్లాస్ నేమ్ ఏం మార్చను, జస్ట్ ఒక రూల్ సెట్ చేంజ్ చేసుకుంటా.
సేవ్ చేస్తున్నాను చూడండి. నా ఇందాక మీ లోన్ ఫామ్ ని మీరు రన్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అన్నారు కదా, ఇక్కడ నార్మల్ టెక్స్టే మీరు ఎంటర్ చేస్తున్నారు. మీరు ఫాంట్ మార్చారు, కలర్ మార్చారు, కానీ నేను ఇప్పుడు ఏం చేస్తాను, అది ఇండివిజువల్ సెక్షన్ కాబట్టి మీకు అలా వచ్చింది. ఇప్పుడు నేను దీనికి ఈ కంట్రోల్ ఫార్మాట్ కి ఏమి ఇస్తాను, ఇక్కడ కంట్రోల్ ఫార్మాట్ స్టాండర్డ్ అని ఉంది. ఎస్ బ్యాంక్ టెక్స్ట్ ఫార్మాట్, సబ్మిట్, సేవ్. ఎప్పుడైనా చెక్ ఇన్ చేసుకోండి, ఎందుకంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏ కలర్ వచ్చిందో, అంటే నా యొక్క ఓన్ కంట్రోల్ అప్లై అయిందా, నా ఓన్ కంట్రోల్ అప్లై అయిందా. ఇక్కడ చూడండి లేబుల్ అని ఉంది కదా, ప్రజెంటేషన్, ఇక్కడ ఏమని ఉంది, లేబుల్ ఫార్మాట్ స్టాండర్డ్ అని ఉంది. నేనేమి ఇస్తాను, హెడ్డింగ్ 1 అన్నాను అనుకోండి, పెద్ద లేబుల్ డిస్ప్లే అవుతుంది. క్యాన్సిల్, చూడండి నేమ్ అనేది ఎంత పెద్దగా డిస్ప్లే అయిందో. సో ఇది మినిమం క్యారెక్టర్స్, మాక్సిమం క్యారెక్టర్స్, సైజు, కంట్రోల్ ఫార్మాట్, దానికి సంబంధించిన లేబుల్ ఫార్మాట్. ఇక్కడ ఎడిటబుల్ ఫార్మాట్ అని ఉంది. ఎడిటబుల్ ఫార్మాట్ అంటే ఏంటంటే, నువ్వు టెక్స్ట్ బాక్స్ ని ఎడిట్ చేస్తుంటావు, ఆల్వేస్ టెక్స్ట్ బాక్స్ లో డేటాని ఎంటర్ చేస్తుంటావు, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎడిటబుల్ మోడ్ అని ఉందా, ఎడిటబుల్ ఫార్మాట్ ఆర్ ఎడిటబుల్ మోడ్. ఇక్కడ టైప్ ఏంటిది, నన్ అని ఇచ్చారు, టైప్ ఏంటిది నన్ అని ఇచ్చారు, కానీ నేను ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఈమెయిలా, నెంబరా, ఫోనా, టెక్స్టా, యూఆర్ఎల్. నేను ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అని ఇచ్చాను అనుకోండి, చూడండి ఏం జరుగుతుందో. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్. నెంబర్ అని ఇచ్చాను అనుకోండి, నేను నెంబర్ తప్ప ఇంకేమి ఎంటర్ చేయలేను, టెక్స్ట్ ఎంటర్ చేయలేను. నేను ఆర్ మీద ప్రెస్ చేస్తున్నాను, నేను టెక్స్ట్ ఎంటర్ చేయలేకపోతున్నాను. సో ఈ విధంగా కూడా మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఇన్పుట్ టైప్ నెంబర్ అని, ఇన్పుట్ టైప్ నెంబర్ అని ఇక్కడ రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అది కూడా నెంబర్ కూడా టెక్స్ట్ అలైన్మెంట్ రైట్ నుంచి వస్తుంది చూడండి, రైట్ నుంచి వస్తుంది. ఎందుకంటే నువ్వు టెక్స్ట్ అలైన్మెంట్ ఎక్కడ ఇచ్చావు, రైట్ లో ఇచ్చావు కాబట్టి రైట్ నుంచి వస్తుంది. ఇది కావాలనుకుంటే లెఫ్ట్ పెట్టుకోండి. సో నెక్స్ట్ డిస్ప్లే వాల్యూ యూజింగ్ రీడ్ ఓన్లీ ఫార్మాటింగ్, దీని గురించి మర్చిపోండి కాసేపు. అడ్వాన్స్డ్ ప్రెజెంటేషన్ ఆప్షన్స్, ఇంకా మీరు మీ ఓన్ స్టైల్ మీరు ఏమైనా రాసుకోవాలనుకుంటే, మీ ఓన్ సిఎస్ఎస్ ఏమైనా అప్లై చేయాలనుకుంటే, జనరల్ గా ఒక వెబ్ పేజ్ లో సిఎస్ఎస్ ని 3 రకాలుగా రాస్తారు. ఒక వెబ్ పేజ్ లో సిఎస్ఎస్ ని 3 రకాలుగా రాస్తారు. ఫస్ట్ రాసేది ఇన్లైన్ రాస్తారు, దానిపైన క్లాస్ రాస్తారు, దానిపైన ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే వేరే ఫైల్లో ఉంచి లోడ్ చేస్తారు. అంటే ఫస్ట్ ఎప్పుడైనా ఇన్లైన్ లో రాసింది అప్లై అయ్యింది, దాని తర్వాత క్లాస్ అనే పెట్టి రాసింది అప్లై అయ్యింది, తర్వాత ఎక్స్టర్నల్ పెట్టి రాసింది అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఎస్ సిఎస్ఎస్ ఇన్లైన్ వర్సెస్ క్లాస్ వర్సెస్ ఎక్స్టర్నల్. చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక చిన్న వెబ్ పేజ్ తయారు చేస్తాను, చూడండి తొందరగా అర్థమవుతుంది మీకు. ఇది నేను ఒక h1 వెల్కమ్ టు HTML, ఇది ఒక వెబ్ పేజ్ నాదంతే. బై డిఫాల్ట్ గా ఇది ఇలా డిస్ప్లే అయింది అని అంటే అర్థం ఏంటి, బ్రౌజర్ కి కూడా డిఫాల్ట్ గా ఒక సిఎస్ఎస్ ఉంటుంది. బ్రౌజర్ డిఫాల్ట్ సిఎస్ఎస్ ఏదైనా వాళ్ళు ఏమి అప్లై చేయకపోతే తన దగ్గర ఉన్న డిఫాల్ట్ స్టైల్ అప్లై చేస్తుంది దానికి, అది ఫస్ట్ సిఎస్ఎస్ అది బ్రౌజర్. తర్వాత మీరు ఏం చేస్తున్నారు, 3 రకాల సిఎస్ఎస్లు ఉంటాయి. ఒకటేమో ఇన్లైన్ స్టైల్, ఇన్లైన్ అంటారు, స్టైల్ ఈక్వల్ టు కలర్ కోలన్ గ్రీన్ అన్నాను.
ఇది గ్రీన్. నెక్స్ట్ ఇంకొకటి రాస్తారు, క్లాస్ అని రాస్తారు. అదే క్లాస్ అని ఎలా రాస్తారంటే సమ్ సి అని రాశారు అనుకోండి, మీ ఇష్టం అండి. ఈ క్లాస్ ని ఎక్కడ డిఫైన్ చేస్తారు? ఇక్కడ స్టైల్ టైప్ టెక్స్ట్ స్లాష్ సిఎస్ఎస్ ఎన్ ట్యాగ్ ఆఫ్ ది స్టైల్, అన్ని ట్యాగ్లు ఇవన్నీ. కలర్ కోలన్ రెడ్ అన్నారు, కలర్ కోలన్ రెడ్ అన్నారు. చూడండి ఇంకా గ్రీనే అప్లై అయింది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది. అదే మీరు తీసేసారనుకోండి ఇప్పుడు రెడ్ వస్తుంది. అది ఒకవేళ ఇంకా ఇలా కాకుండా ఇది ఒక వే ఆఫ్ స్టైల్. రెండోది ఇక్కడ కూడా రాయకుండా ఎక్స్టర్నల్ ఫైల్లో పెట్టి లోడ్ చేస్తారు. అంటే ఒక వేరే ఫైల్లో రాసి సిఎస్ఎస్ ని అది ఇక్కడ లోడ్ చేస్తారు. అది మూడోది. దానికి దీనికి పెద్ద తేడా లేదు. ఇవి ఏమి అప్లై కాకపోతే, ఇవేమి లేకపోతే బ్రౌజర్ కు ఉన్న డిఫాల్ట్ స్టైల్ అప్లై అవుతుంది ఇది. అందుకని ఇక్కడ కూడా వాడు ఏమంటున్నాడు, సెల్ రీడ్ రైట్ క్లాసెస్ అంటే సెల్ రీడ్ ఓన్లీ క్లాసెస్. అదేంటి అంటే రీడ్ రైట్ బోత్ ఎడిట్ మోడ్ లో ఉన్నప్పుడు ఎలాంటి స్టైల్ క్లాస్ అప్లై చేయమంటావు? ఓన్లీ ఈ టెక్స్ట్ ని రీడ్ ఓన్లీలో డిస్ప్లే చేసేటప్పుడు, రీడ్ ఓన్లీలో డిస్ప్లే చేసేటప్పుడు ఎలాంటి స్టైల్ క్లాస్ అప్లై చేయమంటావు? సో ఇన్లైన్ స్టైల్, ఎప్పుడు ఇన్లైన్ స్టైల్ ఎప్పుడు రాయకూడదు, నాట్ ఫర్ ప్రొడక్షన్ యూజ్ అని ఎందుకు అన్నాడు? ఇన్లైన్ స్టైల్ ఎప్పుడు రాయకూడదు ఎందుకంటే రీయూజబిలిటీ ఉండదు. రేపు ఎప్పుడైనా కలర్ కాంబినేషన్ వచ్చి చేంజ్ చేయమంటే ప్రతి టెక్స్ట్ బాక్స్ లోకి వచ్చి ఇక్కడ ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కలర్ కోలన్ రెడ్ అన్నాను, సబ్మిట్ అన్నాను, సేవ్ అన్నాను. చూడండి నేను టెక్స్ట్ ఎంటర్ చేస్తే ఎంత చూడట్లేదు. ఇది ఇది ఎప్పుడు రాయకూడదు. ఎప్పుడైనా ఇలా రాశారా చూడండి, దిస్ రికార్డ్ హ్యాస్ 1 అన్రివ్యూడ్ వార్నింగ్స్ వచ్చేసినాయి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతుంటారు, కెన్ యూ టెల్ మీ సమ్ ఆఫ్ ద వార్నింగ్స్ విచ్ యూ కేమ్ అక్రాస్ డ్యూరింగ్ యువర్ డెవలప్మెంట్ అన్నాడు అనుకోండి. చూడండి, దిస్ రికార్డ్ హ్యాస్ 1 అన్రివ్యూడ్ వార్నింగ్స్, రిమూవ్ ఇన్లైన్ స్టైల్స్. నేను మళ్ళీ వార్నింగ్స్ అంటే ఏంటి, దీని గురించి ఏం చెప్పను, డెవలప్మెంట్ ఇది ఉంది. బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో కానప్పుడు వచ్చే ఎర్రర్సే వార్నింగ్స్, అలానే ఎర్రర్స్ కాదు, నాట్ సజెస్టబుల్ అనేది. సో రిమూవ్ ఇన్లైన్ స్టైల్, ఇన్లైన్ స్టైల్ రిమూవ్ చేయమని చెప్తున్నాడు. సో మీరు కావాలనుకుంటే జస్టిఫికేషన్ ఇవ్వండి, ఎందుకు రాశారు, ఇంకా ఆల్టర్నేట్ లేదనుకుంటే. లేకపోతే రిమూవ్ చేసేసి ఆల్టర్నేట్ లో రాయండి, ఆల్టర్నేటివ్ గా రాయండి. సో ఇది అడ్వాన్స్డ్ ప్రెజెంటేషన్ ఆప్షన్స్ కు సంబంధించింది. అడ్వాన్స్డ్ ప్రెజెంటేషన్ ఆప్షన్ కు సంబంధించింది. చూడండి పక్కన ఏదైనా సరే ఈ సింబల్ ఉంది అంటే అది ఒక ఎడిటర్ ను ఓపెన్ చేస్తుంది. ఓపెన్ స్టైల్ ఎడిటర్. చూడండి ఒకవేళ మీకు రాయడం రాకపోతే కూడా బ్యాక్గ్రౌండ్ కలర్, అప్లై, సేవ్. చూడండి మీకు ఒకవేళ రాయటం రాకపోతే అదే వాడు స్టైల్ ఎడిటర్ కూడా ఇచ్చాడు. చూడండి స్టైల్ ఎడిటర్ కూడా ఇచ్చాడు. కానీ ఇది ఒక లేబుల్ కి అప్లై అవుతుంది, ఇది ఒక లేబుల్ కి అప్లై అవుతుంది, ఈ లేబుల్ కి అప్లై అవుతుంది, టెక్స్ట్ బాక్స్ కి అప్లై అవ్వట్లా. టెక్స్ట్ బాక్స్ కి మీరు ఇందాక రాశారు చూసారా, ఇందాక ఎక్కడ రాశారు, ఈ మీ యొక్క అప్లికేషన్ స్కిన్ లో టెక్స్ట్ ఇన్పుట్స్ ఫార్మాట్స్ లోకి వెళ్ళి మై ఫార్మాట్స్ లో ఎస్ బ్యాంక్ టెక్స్ట్ ఫార్మాట్ ఉంది చూసారా, కావాలనుకుంటే ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది చూసారా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, వైట్ అని ఉంది. నేనేం చేస్తాను,
ప్రెజెంటేషన్, కంట్రోల్ ఫార్మాట్. ఇంకా నేను నార్మల్గా ఇది స్టాండర్డ్ పెడుతున్నాను. స్టాండర్డ్. ఇక్కడ ఇన్లైన్ స్టైల్ నేను తీసేస్తున్నాను. సేవ్. కానీ నేను ఇచ్చింది ఇక్కడ ఏంటిది, అప్లికేషన్ స్కిన్ రూల్లో ఎస్ బ్యాంక్ టెక్స్ట్ ఫార్మాట్ కి బోర్డర్ ఉంది, రీడ్ ఓన్లీ టెక్స్ట్, ఫాంట్ కలర్ అని ఉంది ఏదో, బట్ ఇక్కడ ఏంటిది ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్. నేను చెక్ఇన్ చేస్తున్నాను, ఎందుకంటే దాంట్లో మిక్సింగ్ అని కూడా ఉంది, అది కూడా మార్చాల్సి ఉంటుంది. నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తానండి వీటి గురించి. మీకు ఏంటి అనేది ఆ యొక్క ఫీల్డ్ అర్థం కావడం కోసం నేను పక్కకు వచ్చాను. ఇప్పుడు అది రావట్లేదు, ఈ టెక్స్ట్ మారింది కానీ దీనికి ఈ టెక్స్ట్ బాక్స్ కి బ్యాక్గ్రౌండ్, ఈ టెక్స్ట్ బాక్స్ కు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. లేకపోతే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, యూజ్ మిక్సింగ్ అన్నాడు. లేకపోతే ఒక్కొక్కసారి క్యాషీ క్లియర్ చేసినా కూడా వస్తుంది, క్యాషీ క్లియర్ చేసినా కూడా వస్తుంది, డోంట్ వరీ. నెక్స్ట్ ఇంకా మనకి వేరే ఆప్షన్స్ ఏమున్నాయి ప్రెజెంటేషన్ లో. సో ఓకే, మీకు ఇది ఎడిటబుల్ ఫార్మాట్ తెలుసు, దాని యొక్క టైప్ నెంబరా లేకపోతే ఈమెయిలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ ఈమెయిల్ అని ఇచ్చాను అనుకోండి, క్లిక్ ఆన్ సేవ్. దాని యొక్క ఎడిటబుల్ టైప్ ఈమెయిల్ అని ఇచ్చాను, క్లిక్ ఆన్ సేవ్. అదేంటి, ఓకే మేనేజర్ మై టీమ్ క్రియేట్ అయింది. ఇక్కడ ఇది జనరల్ గా మీరు ఏమని ఇచ్చారు, దీని యొక్క వ్యాలిడేషన్ ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అని ఇచ్చారు. జనరల్ గా ప్రెజెంటేషన్ లో ఎడిటబుల్ ఫార్మాట్ లో ఇది ఈమెయిల్ టైప్, ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అంటే ఈమెయిల్ ఎంటర్ చేసుకునే ఫార్మాట్ @ సింబల్ ఉండాలి. సో ఫోన్ అంటే ఫోన్ నెంబర్ ఫార్మాట్, అది నెంబర్ తీసుకుంటుందా ఫోన్ తీసుకుంటుందా, నెంబర్ ఫార్మాట్ తీసుకుంటుంది ఫోన్ నెంబర్ అంటే. దీనివల్ల ఏమవుతుందంటే మీరేమి వ్యాలిడేట్ కూడా చేయాల్సిన పని ఉండదు, అది కంపల్సరీగా ఈమెయిల్ ఎంటర్ చేయకపోతే మీకు ఒక సిస్టమ్ లో ఎర్రర్ అయినా చూపించాలి. ఎడిటబుల్ ఫార్మాట్స్ ఇవి. నన్ అని పెట్టుకున్నారనుకోండి, ఎటువంటి ఫార్మాట్ లేదు, బై డిఫాల్ట్ గా టెక్స్ట్ ఫార్మాట్ తీసుకుంటుంది. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని లేదు, ఇన్పుట్ టైప్ నెంబర్ కానీ ఇన్పుట్ టైప్ URL కానీ, ఇవన్నీ మనకి రకరకాల ఇన్పుట్ టైప్స్ ఉన్నాయి. మనకి HTML5 లో HTML4 వేరు, HTML5 వేరు. HTML5 లో కొత్తగా ఈ ఇన్పుట్ టైప్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు, URL, ఫోన్ నెంబరు, ఈమెయిల్ అనేది. అంతకు ముందు వరకు కామన్ గా ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఉంటుంది, అంటే వీటిల్లో ఈ నెంబర్ మాత్రం ఎంటర్ చేయాలి, ఈమెయిల్ మాత్రం ఎంటర్ చేయాలి అని ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అన్నారు అనుకోండి, సో జనరల్ గా ఇచ్చుకోండి ఇన్పుట్ ఈమెయిల్. చూడండి, మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది జనరల్ గా. ఎందుకని, నేను ఇచ్చిన టైప్ ఏంటిది, ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అన్నాను, కానీ మీరేమి ఇచ్చారు, ఇది కరెక్ట్ ఈమెయిల్ కాదు, ఇది కరెక్ట్ ఈమెయిల్ కాదు. సో ఈ విధంగా మీరేమి ప్రత్యేకించి దాన్ని వ్యాలిడేట్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా సిస్టమే వ్యాలిడేట్ చేస్తుంది. ఐ మీన్ HTML లోనే ఇన్బిల్ట్ అని చెక్ ఉంటుంది, ఓకే వీడు ప్రాపర్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాడా లేదా అనేది. అదే నార్మల్ గా మీరు ఇక్కడ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని పెట్టేశారనుకోండి, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని పెట్టారనుకోండి,
ఇది ఏ టెక్స్ట్ ఇచ్చినా కూడా అది తీసుకుంటుంది, ఏ టెక్స్ట్ ఇచ్చినా కూడా తీసుకుంటుంది. అది తేడా. ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అని ఎందుకు అన్నారంటే అది. సో మీకు ఈ అడ్వాన్స్డ్ ప్రెజెంటేషన్ ఆప్షన్స్ తెలుసు. నెక్స్ట్ కమ్ టు ఇక్కడ ఎడిట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఎడిట్ ఆప్షన్స్ అంటే జనరల్ గా ఒక టెక్స్ట్ బాక్స్ ని ఎడిట్ మోడ్ లో చూపిస్తున్నాను. ఒక టెక్స్ట్ బాక్స్ ని ఎడిట్ మోడ్ లో చూపించేటప్పుడు ఇక్కడ ఏంటిది ఆటో అని ఉంది, అది రీడ్ ఓన్లీ అని ఉంది, ఎడిటబుల్ అని ఉంది. అంటే నేను టెక్స్ట్ బాక్స్ ని ఏ విధంగా చూపించాలి. ఆటో అంటే డిపెండ్స్ అపాన్ ది, మనకి పెగాలో ఎలా ఉంటుందంటే ఒకటి రివ్యూ మోడ్ ఉంటుంది, రెండేమో ఎడిట్ మోడ్ ఉంటుంది. రివ్యూ మోడ్ అంటారు. అంటే ఏదైనా ఒక వర్క్ ఆబ్జెక్ట్ కానీ ఏదైనా ఒక కేసుని కానీ ఓపెన్ చేసినప్పుడు అది ఫస్ట్ రివ్యూ మోడ్ లో ఓపెన్ అవుతుంది, అంటే రీడ్ ఓన్లీ మోడ్ లో ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు దాని మీద పని చేయాలనుకున్నప్పుడు ఎడిట్ మోడ్ లో ఓపెన్ అవుతుంది. అంటే పెగాకి తెలుసు ఏది ఎడిట్ మోడ్ ఏది, రివ్యూ మోడ్ ఏది అని. అందుకే ఇక్కడ ఎడిట్ ఆప్షన్స్ ఆటో అన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒకవేళ ఈ స్క్రీన్ కనుక రివ్యూ మోడ్ లో ఉంటే ఆటోమేటిక్ గా అందుట్లో ఉండే డేటా కూడా రీడ్ ఓన్లీలోనే డిస్ప్లే అవుతుంది, అంతేగాని అక్కడ టెక్స్ట్ బాక్స్ ఫార్మాట్ రాదు. అదే మీరు ఒక కేసుని ఎడిట్ మోడ్ లో ఓపెన్ చేశారు, ఆ ఎడిట్ మోడ్ లో ఓపెన్ చేసినప్పుడు ఈ స్క్రీన్ లోడ్ అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్ గా డేటా కూడా ఎడిట్ మోడ్ లోనే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎడిట్ ఆప్షన్ ఆటో అని మీరు పెట్టుకుంటే, ఎడిట్ ఆప్షన్ ఆటో అని పెట్టుకుంటే మనమేం ప్రత్యేకించి చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా పెగా ఏం చేస్తుంది, వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసినప్పుడు అది రివ్యూ మోడ్ లో ఓపెన్ అయితే ఈ స్క్రీన్ కూడా రీడ్ ఓన్లీలోనే ఉంటుంది. సారీ, ఈ స్క్రీన్ కాదు, ఈ పర్టికులర్ కంట్రోల్. ఎందుకంటే మీరు ఈ పర్టికులర్ కంట్రోల్ కే కదా ఎడిట్ ఆప్షన్స్ ఇస్తుంది. ఈ పర్టికులర్ కంట్రోల్ కూడా ఎడిట్ మోడ్ లోనే ఉంటుంది. ఒకవేళ రీడ్ ఓన్లీలో ఉంటే రీడ్ ఓన్లీలో చూపిస్తుంది, ఎడిట్ మోడ్ లో ఉంటే ఆ వర్క్ ఆబ్జెక్ట్ ఎడిట్ మోడ్ లో చూపిస్తుంది. అదంతా మీరు ఎక్కడ డిసైడ్ చేస్తారు, ఎడిట్ ఆప్షన్స్ ఆటోలో. ఎడిట్ ఆప్షన్స్ ఆటోలో. అలా కాకుండా ఎప్పుడు రీడ్ ఓన్లీ అన్నారనుకోండి, అంటే ఒక ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని ఇది రీడ్ ఓన్లీలో ఉండాలి, ఒక కండిషన్ బేస్ చేసుకొని మాత్రమే ఇది రీడ్ ఓన్లీలో ఉండాలి. లేదు, ఇది ఎప్పుడు ఎడిటబుల్ లోనే ఉండాలి, ఎప్పుడు ఎడిటబుల్ లోనే ఉండాలి. దీనికి ఆటోకి తేడా ఎంత ఇందాక చెప్పాను. ఆటో అంటే డిపెండ్స్ అపాన్ ది ఎగ్జాంపుల్, వర్క్ ఆబ్జెక్ట్ ని రివ్యూ మోడ్ లో ఓపెన్ చేస్తే ఇది కూడా రీడ్ ఓన్లీ మోడ్ లో ఉంటుంది. అదే వర్క్ ఆబ్జెక్ట్ ఎడిటబుల్ మోడ్ లో ఉంటే ఆటోమేటిక్ టెక్స్ట్ బాక్స్ కంట్రోల్ కూడా ఎడిట్ మోడ్ లో ఉంటుంది. అది ఎడిట్ ఆప్షన్స్ అంటే. కానీ ఇక్కడ ఆటో అంటే, కానీ ఇక్కడ మీరు ఎడిటబుల్ అన్నారనుకోండి, ఎప్పుడు అది రివ్యూ మోడ్ లో ఉన్నా లేకపోతే ఎడిట్ మోడ్ లో ఉన్నా ఈ టెక్స్ట్ బాక్స్ మాత్రం ఎప్పుడు ఎడిటబుల్ మోడ్ లోనే ఉంటుంది. ఇవి రెండు మీకు తెలుసు. కండిషన్ బట్టి మనం చూసాం, విజిబిలిటీ, డిజేబుల్, రిక్వైర్డ్ అనేది. అవి ఎలా అయితే కండిషన్ బట్టి ఉంటాయో ఇవి కూడా అంతే. కండిషన్ బట్టి ఇది రీడ్ ఓన్లీలోనే ఉండాలా లేకపోతే ఎడిటబుల్ లో ఉండాలా, కండిషన్స్ ని బట్టి. ఇంకొకటి పక్కన ఇంకొక కింద వాల్యూ ఉంది చూడండి, రీడ్ ఓన్లీ వాల్యూ. ఒకవేళ ఇది ఎప్పుడైనా రీడ్ ఓన్లీలో డిస్ప్లే అయ్యేటప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ దీని యొక్క ప్రాపర్టీకి, ఈ ప్రాపర్టీ ఏదైతే బైండ్ అయిందో అది మాత్రమే చూపించాలి. అందుకే చూడండి, రీడ్ ఓన్లీ వాల్యూ. ఒకవేళ ఇది రీడ్ ఓన్లీలో డిస్ప్లే అయ్యేటప్పుడు ఎలా చూపించాలి, ఏ వాల్యూ చూపించాలి, ఒక ప్రాపర్టీ వాల్యూ చూపించమని చెప్తున్నాను. అలా కాదు, అనదర్ ప్రాపర్టీ వాల్యూ చూపించేసి, అంటే దీన్ని రీడ్ ఓన్లీలో ప్రజెంట్ చేసేటప్పుడు అనదర్ ప్రాపర్టీ వాల్యూ అంటే ఏ ప్రాపర్టీ ఇస్తే ఆ ప్రాపర్టీ వాల్యూ డిస్ప్లే అయితే అనదర్ ప్రాపర్టీ వాల్యూ అంటే. లేదు, ఒక కాన్స్టెంట్ డిస్ప్లే చేయి అంటే డిఫాల్ట్ గా ఏదో ఒక ఫిక్స్డ్ వాల్యూ డిస్ప్లే చేసేసేయి, ఒక ఫిక్స్డ్ వాల్యూ డిస్ప్లే చేసేసేయి, దాన్ని అంటే కాన్స్టెంట్. లోకలైజ్ ప్రాపర్టీ వాల్యూ, ఈ ప్రాపర్టీ ఉంది చూసారా, కరెంట్ ప్రాపర్టీ ఉంది చూసారా, దాని యొక్క లోకలైజ్ ప్రాపర్టీ వాల్యూ. జనరల్ గా లోకలైజ్ ప్రాపర్టీ వాల్యూ అంటే మల్టీ లింగ్వల్ కిందకు వస్తుంది. ఒక ప్రాపర్టీకి ఇంగ్లీష్ లో అయితేనేమో ఈ వాల్యూ ఉంటుంది, జపనీస్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ వాల్యూ ఉంటుందని లోకలైజ్ ప్రాపర్టీ వాల్యూ. ఆ ప్రాపర్టీ యొక్క లోకలైజేషన్ బట్టి ఆ ప్రాపర్టీ యొక్క లోకలైజ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది డిస్ప్లే చేయమని చెప్తున్నారు. సో మోర్ ఆర్ లెస్ ఈ ప్రాపర్టీ వాల్యూ, లోకలైజ్ ప్రాపర్టీ వాల్యూ బోత్ ఆర్ సేమే. కాకపోతే మన అప్లికేషన్ ఒకవేళ మల్టీ లింగ్వల్ లో ఉంటే దాని ప్రకారంగా వాల్యూ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, బట్ ప్రాపర్టీ వాల్యూ, అనదర్ ప్రాపర్టీ వాల్యూ, కాన్స్టెంట్, లోకలైజ్ ప్రాపర్టీ వాల్యూ. అర్థమైందా ఎందుకు ఇచ్చాడో ఇది? ఓకే.
నౌ ఇది మోర్ ఆర్ లెస్ జనరల్ కి సంబంధించిన ఆప్షన్స్, ప్రెజెంటేషన్ కి సంబంధించిన ఆప్షన్స్. నెక్స్ట్ యాక్షన్స్ దగ్గరికి వద్దాం. నౌ అలానే కమ్ బ్యాక్ టు యువర్ లోన్ ఫామ్. నెక్స్ట్ ఒక బటన్ తీసుకోండి. టెక్స్ట్ ఇన్పుట్ తీసుకున్నారు కదా, టెక్స్ట్ ఏరియా తీసుకోండి సార్, లేకపోతే నేను కాపీ చేసుకుంటున్నాను, పేస్ట్ చేస్తాను ఇక్కడ, అక్కడి నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ ప్రాబ్లం. ఇక్కడ ఏముంది, టెక్స్ట్ ఇన్పుట్ అని ఉంది. మీరు కావాలంటే ఇక్కడి నుంచే చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ అనొచ్చు. ఏంటిది మీకు కావాల్సింది, టెక్స్ట్ ఏరియా కదా, ఇది టెక్స్ట్ ఏరియా. ఓకే, సబ్మిట్ చేయండి. ఇది టెక్స్ట్ ఏరియా. దీనికి ఉండే ఆప్షన్ చూడండి, ఇవన్నీ మీకు తెలుసు, ఇవన్నీ మీకు తెలుసు. కానీ ప్రెజెంటేషన్ లో ఎడిట్ ఆప్షన్స్ ఇది చూడండి, మినిమం మాక్సిమం. దీనికి స్పెసిఫిక్ విడ్త్ హైట్ అంటే ఆటో అన్నారు, నేనేమంటున్నాను కస్టమ్ అంటున్నాను. విడ్త్ ఎన్ని కాలమ్స్ అంటే కాలమ్స్ చూడండి, విడ్త్ అంటే కాలమ్స్, హైట్ అంటే రోస్, హైట్ అంటే రోస్. ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ విడ్త్, నేను ఇది 275 కాలమ్స్ స్పెసిఫిక్ విడ్త్. స్పెసిఫిక్ హైట్ ఆటో అని ఉంది, లేకపోతే సైజ్ టు కంటెంట్ అని ఉంది, అంటే ఆ కంటెంట్ ప్రకారం, లేకపోతే కస్టమ్ అని ఉంది. హైట్ ఎన్ని రోస్, 15 రోస్ ఇస్తున్నాను. సబ్మిట్, సేవ్. ఇది నా యొక్క టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ ఏరియా సైజు. ఇది నా యొక్క టెక్స్ట్ ఏరియా సైజు. అర్థమైందా? దీనికి ఉండే ఆప్షన్స్ అవి. ఇందాక దానికి లేదు చూడండి, మళ్ళీ స్పెసిఫిక్ విడ్త్ ఉంది కానీ హైట్ ఉందా, లేదు. నెక్స్ట్ స్క్రోల్ బార్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, నేనేం చేస్తున్నాను, స్క్రోల్ బార్ ట్రూ అంటున్నాను. అంటే ఏంటి అర్థము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ ఎంటర్ చేశారు కదా, చూడండి పక్కన స్క్రోల్ బార్ వస్తుంది. ఇది ఈ స్క్రోల్ బార్ వస్తుంది, ఎందుకంటే ఈ టెక్స్ట్ బాక్స్ సైజ్ అంత ఇచ్చాను, 275 ఇచ్చాను. తగ్గించేద్దాం. స్క్రోల్ బార్ అంటే ఇందాక చూపించాను కదా, ఇది స్క్రోల్ బార్. అది కావాలా వద్దా, అలాంటి సెట్టింగ్స్. నెక్స్ట్ ఇంకేమున్నాయి, టైపు, ఇది రీడ్ ఓన్లీ ఫార్మాట్ లోనా డిస్ప్లే చేయాలా, డేట్ టైం డిస్ప్లే చేయాలా, నెంబరా, ట్రూ ఆర్ ఫాల్సా, ఏంటి. ఇది చూడండి ఎడిట్ మోడ్ లో కాదు, మళ్ళీ రీడ్ ఓన్లీ మోడ్ లో. అంటే రీడ్ ఓన్లీలో కూడా ఈ టెక్స్ట్ ని డిస్ప్లే చేసేటప్పుడు ఏంటి, డేట్, టైమా, ఈమెయిలా, నెంబరా, ఫార్మాటా, ఏంటిది, ఎలా చూపించాలి దాన్ని రీడ్ ఓన్లీలో ఒకవేళ నేను ప్రజెంట్ చేస్తే. ఇది యాజ్ యూజువల్ గా అడ్వాన్స్డ్ ప్రెజెంటేషన్ ఆప్షన్స్. నౌ ఓకే, నేను మళ్ళీ ఇక్కడి నుంచి ప్రతిదాన్ని చేంజ్ చేసుకుంటాను. చేంజ్ బటన్. ఓకే, బటన్ యాజ్ యూజువల్ గా బటన్ ఏ టెక్స్ట్, దానికి ఏమైనా ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటున్నావా, ప్రజెంటేషన్. దీనికి ఎటువంటి లేవు చూడండి, ఎందుకంటే ఇది ఇన్పుట్ టైప్ టెక్స్ట్ కాదు, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఏరియా కాదు, సింపుల్ బటన్, కంట్రోల్ ఫార్మాట్ స్టాండర్డ్ అంతే. స్ట్రాంగ్ బటన్ లేకపోతే చూడండి, అదిగోండి స్ట్రాంగ్ అయితే ఇలా వచ్చింది, స్టాండర్డ్ అనుకోండి ఇలా వచ్చింది, అది బటన్. నెక్స్ట్ చేంజ్ లింక్. ఈ లింక్ చూడండి, లింక్ క్యాప్ క్లిక్ హియర్ అని చూసాము, ఇమేజ్ సోర్స్. ఒకవేళ ఆ లింక్ కి ఏమైనా ఇమేజ్ పక్కన ప్లేస్ చేసుకోవాలనుకుంటే టూల్ టిప్. నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో కూడా అంతే, దీనికి ఎటువంటి అడ్వాన్స్డ్ ప్రెజెంటేషన్ ఆప్షన్స్ అంటే సిఎస్ఎస్. ఒకవేళ నార్మల్ గా కంట్రోల్ ఫార్మాట్ అంటే స్టాండర్డ్ ఫార్మాటా, స్ట్రాంగ్ గా, ఏంటిది, అది స్ట్రాంగ్ అంటే. నార్మల్ అంటే స్టాండర్డ్ ఫార్మాట్ అంటే ఇది. ఇంకా అదర్ కావాలంటే అదర్ కూడా పెట్టుకోవచ్చు, చాలా ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. అది ఇది లింక్ కి సంబంధించింది. చేంజ్
ఓకే, మీకు తెలుసు కదా, నిన్న మనం చూసాము ఐకాన్ ఇమేజ్ అనేది. స్టాండర్డ్ ఐకాను ప్రెజెంటేషన్ ఏమీ లేవు చూడండి. దీనికి ఐకాన్కి ఏమైనా ప్రెజెంటేషన్ ఆప్షన్స్ ఉన్నాయా? ఏమీ లేవు. జనరల్ సెట్టింగ్స్ లో ఏం పెట్టుకున్నాం మనం? స్టాండర్డ్ ఐకాన్ సోర్సా లేకపోతే ఏదైనా ఎక్స్టర్నల్ యూఆర్ఎల్ ఏంటి? డ్రాప్ డౌన్ కి యాజ్ యూజువల్ గా ప్రాపర్టీని బైండ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ అంటున్నా, ఉందా ప్రాపర్టీ? లేదు. ఓపెన్ చేయండి, క్రియేట్ చేసుకోండి. క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. సేవ్. Click on create and open. Country సేవ్ చేశాను. Now come back to your loan form. Now as usual label, tool tip, visibility, disable, required, test ID. నేను మీకు చెప్పాను ఈ కంట్రీకి సంబంధించిన సోర్స్ ఎక్కడి నుంచి లోడ్ చేస్తారు. డేటా పేజీ, క్లిప్ బోర్డు, రిపోర్ట్ డెఫినేషన్ అని ఉంది. ఇవన్నీ మనకు తెలియదు. మరి యాజ్ డిఫైన్డ్ ఆన్ ప్రాపర్టీ అని ఉంది. అదేంటిది అంటే ప్రాపర్టీ మీద డిఫైన్ చేసినవి ఏమైనా ఉంటే అవి లోడ్ అవుతాయి అంటున్నాడు. అంటే మనకి జనరల్ గా ప్రాపర్టీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీలో 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. కింద డిస్ప్లే అండ్ వాలిడేషన్స్ అని ఉంది. డిస్ప్లే అండ్ వాలిడేషన్ అని ఉంది ఒక ప్రాపర్టీలో. కింద డిస్ప్లే అంటే ఈ కంట్రీ అనే దాన్ని ఎలా డిస్ప్లే చేయమంటావు? ఏ యూఐ కంట్రోల్ గా డిస్ప్లే చేయమంటావు? టెక్స్ట్ ఇన్పుట్ గా డిస్ప్లే చేయమంటావా లేకపోతే ఎలా డిస్ప్లే చేయమంటావు? డిస్ప్లే అండ్ వాలిడేషన్ కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకి టేబుల్ టైప్ అని ఒకటి ఉంది. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతుంటాడు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ టేబుల్ టైప్స్ అనేది. లోకల్ లిస్ట్, ఫీల్డ్ వాల్యూ, రిమోట్ లిస్ట్, ప్రాంప్ట్ లిస్ట్, క్లాస్ కీ వాల్యూ అని. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్ టైప్స్ అని ఉన్నాయి. ఇప్పుడు ఈ కంట్రీ అనే ఈ డ్రాప్ డౌన్ కి చూడండి, లిస్ట్ సోర్స్ అని ఉంది, యాజ్ డిఫైన్డ్ ఆన్ ప్రాపర్టీ అని ఉంది. యాజ్ డిఫైన్డ్ ఆన్ ప్రాపర్టీ అంటే ప్రాపర్టీలో ఏం డిఫైన్ చేసావో అవే దీనికి సోర్స్. లిస్ట్ సోర్స్ యాజ్ డిఫైన్డ్ ఆన్ ప్రాపర్టీ. నేను ఏం చేస్తానంటే ఇక్కడ టేబుల్ టైప్ లో నేను లోకల్ లిస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే లోకల్ లిస్ట్ అంటే ఇండియా అని నేను రాసుకుంటున్నాను. లోకల్ గా నేను ఈ ప్రాపర్టీ మీద డిఫైన్ చేస్తున్నానండి. ఓకే, సేవ్ చేశాను. ఇది యాజ్ డిఫైన్డ్ ఆన్ ఏ ప్రాపర్టీ. టేబుల్ వాల్యూస్ లోకల్ లిస్ట్ అంటారు. లోకల్ లిస్ట్ అంటే ఈ ప్రాపర్టీ మీద నేను ఒక డిఫాల్ట్ సెట్ ఆఫ్ వాల్యూస్ ని డిఫైన్ చేస్తున్నా. అంటే కంపల్సరీగా ఎవరైనా సరే ఈ ప్రాపర్టీకి ఏదైనా ఒక వాల్యూని అసైన్ చేసినా సెట్ చేసినా కంపల్సరీగా ఆ వాల్యూ అనేది ఈ మూడిట్లో మాత్రమే ఉండాలి. దాన్ని లోకల్ లిస్ట్ అంటారు. అందుకే వీడు ఏమన్నాడు చూడండి, డిస్ప్లే అండ్ వాలిడేషన్ కేటగిరీ అన్నాడు. అంటే ఆటోమేటిక్ గా వాలిడేషన్ కూడా జరుగుతుంది. సేవ్ అంటే చూడండి, కమ్ బ్యాక్ టు లోన్ ఫామ్, క్లిక్ ఆన్ సబ్మిట్, కంట్రీ, సేవ్, యాక్షన్స్, రన్, ఎగ్జిక్యూట్. India, China, Japan. This is called it as a local list. Okay, India, China, Japan. దీన్ని లోకల్ లిస్ట్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ప్రాంప్ట్ లిస్ట్ అనేది ఒకటి ఉంది చూడండి. ప్రాంప్ట్ లిస్ట్ అంటారు. దీనికి లోకల్ లిస్ట్ కి తేడా ఏంటో చూడండి. నేను స్టాండర్డ్ వాల్యూ IN అంటున్నాను, ప్రాంప్ట్ వాల్యూ ఇండియా అంటున్నాను, CH అన్నాను, ఇది చైనా అన్నాను. క్లిక్ ఆన్ సేవ్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతుంటారు. ఇదేంటి ఇండియా చైనా అని ఉంది.
ఇండియా చైనా అనే డిస్ప్లే అయింది. కానీ మీరు ఏదైనా వాటిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంటర్నల్ గా ఈ కంట్రీ అనే ప్రాపర్టీకి ఏ వాల్యూ సెట్ అవుతుంది అంటే ఈ యొక్క స్టాండర్డ్ వాల్యూ సెట్ అవుతుంది. అంతేగాని ఈ ప్రాంప్ట్ వాల్యూ సెట్ అవ్వదు. ఈ ప్రాంప్ట్ వాల్యూ సెట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ప్రాంప్ట్ వాల్యూ అనేది ఓన్లీ డిస్ప్లే పర్పస్ మాత్రమే. స్టోరేజ్ పర్పస్ కోసం అయితేనేమో స్టాండర్డ్ వాల్యూ ఉంటుంది. అంటే ఇంటర్నల్ గా మీరు క్లిప్ బోర్డ్ లో కంట్రీలోకి వెళ్ళేసి ఇండియా అని సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్లిప్ బోర్డ్ లో ఏం సెట్ అవుతుంది, ఐఎన్ అని సెట్ అవుతుంది. అందుకే దీన్ని స్టాండర్డ్ వాల్యూ అన్నారు, దాన్ని ప్రాంప్ట్ వాల్యూ అన్నారు. ఇక్కడ చూడండి మళ్ళీ వెంటనే మీరు ఎప్పుడైతే ప్రాంప్ట్ లిస్ట్ అని సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ డిస్ప్లే ఓన్లీయా నాట్ ఫర్ వ్యాలిడేషన్, ఇక్కడ ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూడండి, దిస్ ఆప్షన్ కెన్ ఓన్లీ బి యూజ్డ్ బై ద ప్రాపర్టీస్ ఇన్ ది లోకలైజ్డ్ రూల్ సెట్. అంటే ఓన్లీ డిస్ప్లే కోసం మాత్రమేనా, నాట్ ఫర్ వ్యాలిడేషన్ అని మీకు ఇప్పుడైతే వ్యాలిడేషన్ కూడా జరుగుతుంది. అంటే ఎగనెస్ట్ గా ఈ కాంబినేషన్స్ కి ఎగనెస్ట్ గా ఏదైనా వాల్యూ సెట్ అయితే ఎర్రర్ త్రో చేస్తుంది సిస్టమ్. ఎందుకని ఈ ప్రాపర్టీ మీద మీరు డిఫైన్ చేశారు కాబట్టి. అందుకే ఇది ఓన్లీ డిస్ప్లే ఓన్లీ నాట్ ఫర్ వ్యాలిడేషన్ అని మీరు ఎక్స్ప్లిసిట్ గా చెప్పాలి అనుకుంటే ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి, లేకపోతే వదిలేయండి. లోకల్ లిస్ట్ నువ్వేం చెప్పాల్సిన పని లేదు. ఇది బోత్ ఫర్ డిస్ప్లే అండ్ వ్యాలిడేషన్. అర్థమైందా? లోకల్ లిస్ట్ అంటే ఏంటి, ప్రాంప్ట్ లిస్ట్ అంటే ఏంటి? So come back to loan form. This is country. Now list source as defined on property at screen load behavior. Okay, as defined on property అన్నారు, బాగానే ఉంది. డ్రాప్ డౌన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లోడ్ బిహేవియర్ అని చూడండి, లోడ్ బిహేవియర్ అని ఉంది. అంటే ఈ డ్రాప్ డౌన్ అనేది ఎప్పుడు లోడ్ అవ్వాలి అనేది, ఈ డ్రాప్ డౌన్ అనేది ఎప్పుడు లోడ్ చేసుకుంటుంది. ఎట్ స్క్రీన్ లోడ్ డిఫాల్ట్ ఆన్ యూజర్ హోవర్ ఆఫ్టర్ స్క్రీన్ రెండర్. నేను ఆన్ యూజర్ హోవర్ అంటాను. సబ్మిట్, సేవ్, యాక్షన్, రన్, ఎగ్జిక్యూట్. లోడ్ అయిందా? జనరల్ గా ఆన్ యూజర్ హోవర్ అన్నాను. సో జనరల్ గా మౌస్ మూవ్ చేసినప్పుడు, హోవర్ చేసినప్పుడు కంపల్సరీగా లోడ్ అవ్వాలి. అలా కాకుండా ఆఫ్టర్ స్క్రీన్ రెండర్ ఇండివిజువల్ గా రన్ చేస్తున్నప్పుడు దీన్ని ఒక్కొక్కసారి మీకు ఎలా చూపించాలి అంటే, నేనేం చేస్తానంటే ఈ py క్రియేట్ ఫామ్ అని చూసారా, నేను దీని ప్లేస్ లో ఏం చేస్తాను, చేంజ్ ఒక డ్రాప్ డౌన్ COUN ఓపెన్ COUN వన్ 2 3 సేవ్ చేశాను.
చూడండి మౌస్ మూవ్ చేసినప్పుడు అది ఇండివిజువల్ గా రన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అన్ని దానికి కావాల్సిన దీనికి మీరు ఏమనుకుంటారు ఇప్పుడు మౌస్ మూవ్ చేయగానే రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది, సర్వర్కి వెళ్ళి డేటా తీసుకొస్తుంది. మీరు నమ్మకపోతే ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. కానీ ఇందాక అక్కడ ఎందుకు పని చేయలేదు, దానికి కావాల్సిన కోడ్ అంతా లోడ్ అవ్వదు, ఇండివిజువల్ గా రన్ చేస్తున్నారు కాబట్టి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ F12 డెవలపర్ టూల్స్ అంటారు, యాడ్ క్లియర్ చేసుకోండి, ఇదంతా నెట్వర్క్ URLs అన్ని క్లియర్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, మౌస్ మూవ్ చేసినప్పుడు రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళింది, అది దట్స్ ఆల్. సో అది ఆన్ మౌస్ హోవర్ లేకపోతే స్క్రీన్ రెండర్ అయిన తర్వాత ఆఫ్టర్ స్క్రీన్ రెండర్ అయిన తర్వాత ఆ విధంగా లోడ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ దీనికి ప్రెజెంటేషన్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఎడిట్ ఆప్షన్ ఆటో, నార్మల్ గా రీడ్ ఓన్లీ వాల్యూ అని ఉంది. అంటే ఈ డ్రాప్ డౌన్ ఎప్పుడైనా రీడ్ ఓన్లీలో డిస్ప్లే చేసేటప్పుడు రీడ్ ఓన్లీలో డిస్ప్లే చేసేటప్పుడు అక్కడ ఎలా డిస్ప్లే అవ్వాలి అని అడుగుతున్నాడు. చూడండి, డిస్ప్లే టెక్స్ట్ ఆఫ్ ది సెలెక్టెడ్ ఆప్షన్. డ్రాప్ డౌన్ కి ఎప్పుడు రెండు ఉంటాయి, ఒకటి వాల్యూ ఉంటుంది, రెండు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ అంటేనేమో మీరు చూసేది, వాల్యూ అంటేనేమో మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ యొక్క వాల్యూ అంటారు దాన్నే, అది. సో డిస్ప్లే టెక్స్ట్ ఆఫ్ ది సెలెక్టెడ్ ఆప్షన్, లేదు ప్రాపర్టీ వాల్యూ లేకపోతే అనదర్ ప్రాపర్టీ వాల్యూ, మీ ఇష్టం. మీరు ఎలా దాన్ని రీడ్ ఓన్లీలో ప్రెజెంట్ చేయాలనుకుంటున్నప్పుడు ఏ వాల్యూ ప్రెజెంట్ చేయాలి, రీడ్ ఓన్లీలో దీన్ని ప్రెజెంట్ చేసేటప్పుడు ఏ వాల్యూ నాకు డిస్ప్లే కావాలనుకున్నప్పుడు అట్లాంటి ఆప్షన్ మీరు ఇవ్వండి. నెక్స్ట్ స్పెసిఫై సైజు, కంట్రోల్ ఫార్మాట్, ఇవన్నీ యాజ్ యూజువల్ గా, ఇది డ్రాప్ డౌన్. నెక్స్ట్ అలానే రేడియో బటన్, చేంజ్ రేడియో బటన్స్, దీనికి దానికి ఏం తేడా లేదు. చూడండి, దీనికి సోర్స్ అని ఉంది, జనరల్ గా మేలు ఫిమేలు ఇట్లాంటివి, అవి కూడా సోర్స్ నుంచి రావాలనుకుంటే రేడియో బటన్స్. చూడండి ఇక్కడ జెండర్ అని పెట్టుకుంటా నేను, క్రియేట్ దిస్ ప్రాపర్టీ, నౌ లోకల్ లిస్ట్ మేల్ ఫీమేల్, లేకపోతే టీ. ఎన్ని ఆప్షన్స్ ఇస్తే అన్ని రేడియో బటన్స్ చూపిస్తుంది అక్కడ. నౌ సబ్మిట్, నౌ సేవ్, ఇది యాక్షన్ రన్ ఎగ్జిక్యూట్. దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇవన్నీ హారిజాంటల్ గా కావాలనుకుంటే సెట్టింగ్, ప్రజెంటేషన్, ఓరియంటేషన్ వర్టికల్ హారిజాంటల్, ఐటమ్స్ బిఫోర్ ఎ న్యూ రో, అంటే ఎన్ని రోకి వచ్చి రెండే కావాలి నాకు, ఓకే, ఎక్సెట్రా. ఆటో ప్రిపెండ్, ఆటో అపెండ్, అంటే రీడ్ ఓన్లీ ఫార్మాట్ లో నేను దీన్ని డిస్ప్లే చేసేటప్పుడు, ఒకవేళ రీడ్ ఓన్లీ ఫార్మాట్ లో ఉండేటప్పుడు దానికి ముందు ఏమైనా ఆటో ప్రిపెండ్ కానీ ఆటో అపెండ్ కానీ ఏమైనా ప్రజెంట్ చేయాలా. మీరు ఏదైనా ఇస్తే ఇక్కడ టెక్స్ట్ అది కూడా ఆటోమేటిక్ అపెండ్ అయిపోతుంది, అపెండ్ కానీ ప్రిపెండ్ కానీ. ఇక్కడ అఫస్టికేటెడ్ అని చూడండి, వెన్ అఫస్టికేటెడ్ వెన్, ఇక్కడ అంటే నెవర్ అని ఉంది, ఆల్వేస్ అని ఉంది, కండిషన్ ఎక్స్ప్రెషన్ ఉంది, కండిషన్ వెన్ రూల్ అని ఉంది. అఫస్టికేటెడ్ అంటే అది మనకి ఎన్క్రిప్టెడ్ మోడ్ లో డిస్ప్లే చేయడం, అంటే ఒక పాస్వర్డ్ ఫార్మాట్ లో చూపించడం అఫస్టికేటెడ్ అని. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రోల్ కి సంబంధించిన వాల్యూని రీడ్ ఓన్లీ ఫార్మాట్ లో ప్రెజెంట్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అనేది ఆ ఆప్షన్స్ చెప్తున్నాడు. రీడ్ ఓన్లీ ఫార్మాట్ యొక్క ఆప్షన్స్ మీకు చెప్తున్నాడు. ఇది నేను చూపిస్తానండి మీకు, రీడ్ ఓన్లీ కూడా చూపిస్తాను, అర్థమవుతుంది. నేను చూపించవచ్చు ఇక్కడ ఎక్కడ డైరెక్ట్ గా, ఇక్కడ జనరల్ ఆప్షన్స్, విజిబిలిటీ ఆల్వేస్, డిజేబుల్, ఇవి కాదు. రీడ్ ఓన్లీ అంటే వేరుగా ఉంటుంది. సో రీడ్ ఓన్లీలో ఏమైనా ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఎలా, ఇవన్నీ దానికి సంబంధించినవి.
presentation, horizontal, items for row 2. ఇవన్నీ యాజ్ యూజువల్ గా కంట్రోల్ ఫార్మాట్ స్టాండర్డా లేకపోతే ఇంకా ఏంటి, ఇది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇది ఇది డ్రాప్, ఇది చెక్ రేడియో బటన్స్. సో టెక్స్ట్ ఇన్పుట్ టు నౌ డేట్ అండ్ టైం. డేట్ టైం, నేను డేట్ టైం మీకు ఎక్కడ చూపిస్తానంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. చేంజ్, మనకు ఒక డేట్ టైం కంట్రోల్ తీసుకోండి. ఇది డేట్ అండ్ టైం. నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్టీ క్రియేట్ చేసుకోండి. క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. టెక్స్ట్ చేంజ్ డేట్ అండ్ టైం మీ ఇష్టం అండి. ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నా కూడా అభ్యంతరం ఏమీ లేదు, ఎందుకంటే ఆ ప్రాపర్టీకి డేట్ అండ్ టైం వాల్యూ యాజ్ ఎ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటుంది. కావాలంటే చూడండి. Now come back to py create, ప్లేస్ హోల్డర్ ఎక్సెట్రా, ప్రజెంటేషన్ చూడండి. ఎడిట్ ఆప్షన్ యాజ్ యూజువల్ గా ఉన్నాయి. స్పెసిఫై సైజ్ ఆటో పెట్టుకున్నాను. డేట్ అండ్ టైం కూడా ఆటోనే, లేకపోతే కరెక్ట్ మీరు ఏమన్నా డేట్ అండ్ టైం, లేకపోతే ఓన్లీ డేట్ ఓన్లీ టైం. నేను ప్రజెంట్ ఆటో పెట్టుకున్నాను. ఎడిటబుల్ సెట్టింగ్స్ చూడండి, ప్రజెంట్ ఎలా డిస్ప్లే అవుతుందో క్యాలెండర్. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, యాడ్ ఎ టీమ్, క్యాలెండర్ డిస్ప్లే అవటం. ఇది క్యాలెండర్ డిస్ప్లే అవటం. దీనికి కావాల్సిన సెట్టింగ్స్ చూడండి ఎన్ని సెట్టింగ్స్ ఉంటాయో. ఓకే, క్యాలెండర్ నావిగేషన్ స్పిన్నరా డ్రాప్ డౌనా, ఇలానా లేకపోతే డ్రాప్ డౌన్ లో కావాలా? డ్రాప్ డౌన్ లో కావాలి అనుకుంటే ఇది. ఎల్లో టెక్స్ట్ ఎంట్రీ ఎస్సా నోనా అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ ఎంట్రీని అలౌ చేసుకోవడానికి నేను అలౌ చేసుకోవడానికి ఉందా లేదా? నో. డిస్ప్లే రేంజ్ ప్రీవియస్ 10 years, నెక్స్ట్ 10 years. ఇక్కడ ఏమనుంది? ప్రీవియస్ 10 years అంటే అది నేను అసలు అది కూడా ఇవ్వను. నెక్స్ట్ 10 years కి ప్రీవియస్ 2 years, నెక్స్ట్ 1 year కంట్రోల్ చేసుకోవాలనుకుంటే. వీక్స్ అండ్ డేస్, డిస్ప్లే వీక్ నెంబర్ ఆన్ ది క్యాలెండర్. డిజేబుల్ వీకెండ్స్. వీకెండ్స్ ఇక్కడ ఏమైనా డిజేబుల్ ఉన్నాయా? ఏమి డిసేబుల్ కాల. డిజేబుల్ వీకెండ్స్. ఓకే, డిఫాల్ట్ బిజినెస్ క్యాలెండర్ ని కన్సిడర్ చేసుకుంటుంది. వీకెండ్స్ అంటే డిఫాల్ట్ మన బిజినెస్ క్యాలెండర్ ఏదైతే ఉంటుందో మన యొక్క అప్లికేషన్ కి, ఈ కరెంట్ ఆపరేటర్ కి డిస్ప్లే వీక్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ allow time to be displayed in the interval of minutes. Okay, 5 minutes. Confirmation button label. యాజ్ యూజువల్ గా లేబుల్ ఫార్మాట్ స్టాండర్డ్. ఓకే, ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్ అనే ఈ ప్రాపర్టీ అనేది, లేకపోతే ఈ కంట్రోల్ అనేది రీడ్ ఓన్లీ ఫార్మాట్ లో చూపించమన్నప్పుడు ఆ టైప్ ఎలా ఉండాలి? ఏ ఫార్మాట్ లో ఉండాలి? డేట్ టైమ్ లో ఉండాలా? ఆ డేట్ టైం ఫార్మాట్ ఎలా డిస్ప్లే చేయమంటారు? ఇలా డిస్ప్లే చేయమంటావా? సపోజ్ 20 hour ఫార్మాట్స్ ఎక్సెట్రా. చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. ఓకే, యాజ్ యూజువల్ గా ఇవన్నీ అలానే పెట్టుకోండి. యూజ్ నేటివ్ కంట్రోల్ ఆన్ మొబైల్. ఓకే, నేనేం చేంజ్ చేయట్లేదు. డిస్ప్లే మంత్ ఇన్ ద లాంగ్ ఫార్మాట్. ఇన్ ఏ లాంగ్ ఫార్మాట్ అంటే జాన్ కాకుండా జనవరి అని కంప్లీట్ గా. ఇగ్నోర్ మంత్ అండ్ ఇయర్ పొజిషన్ ఫ్రమ్ లోకల్ సెట్టింగ్స్. ఓకే, సబ్మిట్, సేవ్. హైలైట్ అయినవి, టైం డిస్ప్లే అయినది,
డ్రాప్ డౌన్ లో వచ్చినాయి. నెక్స్ట్ 2 years తర్వాత 1 year డిజేబుల్ వీకెండ్స్, వీక్ డేస్ హైలైట్ అయినాయి, వీక్ నెంబర్స్ కూడా హైలైట్ అయినాయి. ఈ వీక్ నెంబర్ ఎంత అనేది. ఓకే, సో ఇవి రకరకాల సెట్టింగ్స్. ఏది డేట్ టైం కి సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. అడ్వాన్స్డ్ ఆప్షన్స్ లో నిన్న పారాగ్రాఫ్ చూసాం మనం. ఓకే, ఓకే, మీరు కావాలనుకుంటే మళ్ళీ పారాగ్రాఫ్ పెట్టుకోండి. అలా కాకుండా ఇండివిజువల్ గా కూడా మీరు పారాగ్రాఫ్ రూల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండివిజువల్ గా కూడా ఇక్కడ నుంచి ఒక పారాగ్రాఫ్ రూల్ క్రియేట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్ ఇంటర్ఫేస్, క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్ ఇంటర్ఫేస్. ఒక పారాగ్రాఫ్ రూల్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడే. దాన్ని కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ రిఫర్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ రూల్ ని పెడుతున్నాను. నేను ఆల్రెడీ నిన్న చూపించాను. సో ఇది నా పారాగ్రాఫ్ రూల్. కావాలనుకుంటే పారాగ్రాఫ్ మైపి, ఎందుకు నిన్న క్రియేట్ చేశారు కదా అంటే ఆ క్లాస్ వేరు, ఈ క్లాస్ వేరు. ఇది డేటా వర్క్ అడ్మిన్ వర్క్ గ్రూప్ క్లాస్. క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్ టెస్ట్ ఎక్సెట్రా. దీంట్లో ఎలా ఎంబెడెడ్ చేయాలో డైనమిక్ గా కూడా చూపించాను. ఒకవేళ దీనికి జనరేట్ అయ్యే సోర్స్ కోడ్ చూడాలనుకుంటే సోర్స్ కోడ్ కూడా చూడొచ్చు. దీంట్లో మీ ఇష్టం వచ్చింది సేవ్ చేసుకోవడం, డిస్ప్లే అయ్యింది పారాగ్రాఫ్ రూల్. నౌ వేర్ ఈజ్ యువర్ సబ్మిట్, సేవ్. ఇది పారాగ్రాఫ్ రూల్. దాంట్లో ఉండే కంటెంట్ ఇక్కడ డిస్ప్లే అయ్యింది అంతే. దాంట్లో ఉండే కంటెంట్ అలా కాదు, నాకు ఒక ఎడిటర్ కావాలి అనుకుంటే చూడండి, రిచ్ టెక్స్ట్ ఎడిటర్ ఇది. సేవ్. దీనికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే యాజ్ యూజువల్ గా ఒక ప్రాపర్టీ ఉంది, లేబుల్ ఉంది, ప్లేస్ హోల్డర్, విజిబిలిటీ, టూల్ బార్ ఆప్షన్. చూడండి, రిచ్ టెక్స్ట్ ఎడిటర్ కి ఇన్ని టూల్ బార్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే ఎనేబుల్ చేసుకోండి. ప్రెజెంటేషన్ ఏం లేదు, స్పెసిఫై హైట్, విడ్త్ ఆటో అని ఉంది. లేదు నేను విడ్త్ కస్టమ్ పెట్టుకుంటానంటే చూడండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. కస్టమ్ అంటే ఏంటి, ఆటో అంటే ఏంటి. సేవ్ చేశాను, క్యాన్సిల్. ఇది కూడా చూడండి, టూల్ బార్ ఆప్షన్స్ ఇవన్నీ లేవు ఇందాక, నేను అన్ని ఎనేబుల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రెజెంటేషన్ లో విడ్త్ ఆటో అని తీసుకుంది, నేనేమంటున్నాను కస్టమ్ అంటున్నాను. ఎంత పిక్సెల్, ఆటో అంటే నువ్వు ఈ విండోకి సరిపడగా ఇది సెట్ అవుతుంది. అది ఇప్పుడు ఆటోమేటిక్ గా చూడండి మొత్తం ఎలా అయిపోయిందో. అది ఆటోకి కస్టమ్ కి తేడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఆటో స్పెసిఫిక్ హైట్ కూడా ఆటోనా, సైజ్ టు కంటెంటా లేకపోతే కస్టమా. సైజ్ టు కంటెంట్ అంటే నువ్వు ఎంత కంటెంట్ అయితే ప్లేస్ చేయాలనుకుంటున్నావో దానికి తగ్గట్టుగా హైట్ అడ్జస్ట్ అవ్వాలా, లేకపోతే కస్టమా ఆటోమేటిక్ గానా. ఇది చూడండి, ఇది సైజ్ టు కంటెంట్ అన్నాను. అది సైజ్ టు కంటెంట్ అంటే ఇది. ఓకే, సో నా దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ కంట్రోల్స్ లో పారాగ్రాఫ్, నెక్స్ట్ ఆటో కంప్లీట్ కూడా ఉంటుంది. చూడండి, ఆటో కంప్లీట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతుంటారు. ఆటో కంప్లీట్ ప్రాపర్టీ, ఆటో కంప్లీట్ అంటే మీరు చూసుంటారు, డౌన్ యారో ప్రెస్ చేయగానే మనకు వస్తున్న సజెస్టబుల్ ఆప్షన్స్ అన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆటో కంప్లీట్ కంట్రోల్సే. దానికి కూడా చూడండి, సోర్స్ ఎక్కడి నుంచి, దాంట్లో లోడ్ అవ్వాల్సిన రిజల్ట్స్ అన్ని ఎక్కడి నుంచి లోడ్ అవ్వాలి, డేటా పేజ్ నుంచా, క్లిప్ బోర్డ్ నుంచా, రిపోర్ట్ డెఫినేషన్ నుంచా, యాజ్ డిఫైన్డ్ అనే ప్రాపర్టీయా. ఓకే, యాజ్ డిఫైన్డ్ అనే ప్రాపర్టీ అన్నారు. మీకు చూపిస్తాను ఫస్ట్ ఆటో కంప్లీట్ అంటే మీకు అర్థం అవ్వాలి కదా.
ఇదిగోండి ఇదిగో చూడండి బ్లూ గ్రేడ్ వచ్చిందన్న దాన్ని ఆటో సజెస్టబుల్ అన్నాను. ఎప్పుడైతే మీరు డౌన్ యారో ప్రెస్ చేస్తారో చూడండి, డౌన్ యారో ప్రెస్ చేస్తారో ఓ తోటి స్టార్ట్ అయ్యాయని వచ్చినాయి. 1 2 ఆటో కంప్లీట్ అంటారు, దీన్నే ఆటో కంప్లీట్ అంటారు. దీనికి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఆటో కంప్లీట్ కి మాక్సిమం రిజల్ట్స్ డిస్ప్లేడ్. నువ్వు ఎన్ని మాక్సిమం రిజల్ట్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నావు? ఓన్లీ 2నే డిస్ప్లే చేయాలనుకుంటున్నా. మినిమం సెర్చ్ క్యారెక్టర్స్ కంపల్సరీగా ఆ రిజల్ట్స్ రావాలంటే నువ్వు మినిమం సెర్చ్ క్యారెక్టర్స్ ఎంత ఎంటర్ చేయాలి? 1 ఎంటర్ చేయాలి కంపల్సరీగా. హైలైట్ మ్యాచ్ స్టార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ ఓన్లీ. ఓకే, ఇలా నువ్వు కావాలంటే ఇది ఆటో కంప్లీట్ కి సంబంధించింది. స్పెసిఫై సైజ్ ఆటో కస్టమ్ రిజల్ట్స్ డిస్ప్లే. ఆ కింద డిస్ప్లే అయ్యే రిజల్ట్స్ ఇన్ టేబుల్లో కావాలా, లిస్ట్ లో కావాలా? నాకు లిస్ట్ లో కావాలనుకుందాం. ఎలో స్క్రోలింగ్ ఫర్ మోర్ రిజల్ట్స్. ఓకే, చూడండి ఏది డిజైన్ చేయాలన్నా కూడా ఒక సెట్టింగ్ ద్వారా మాత్రమే. మీరు వెళ్ళి నేను ఏదో కస్టమైజేషన్ చేసుకోవాలి, కోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కాదు. దానికి ఉండే ప్రతి ఆప్షన్స్ సెట్టింగే. అందుకనే చూపిస్తుంది ఇవన్నీ. మినిమం ఇక్కడ మినిమం కంపల్సరీగా డౌన్ యారో ప్రెస్ చేసేసిన మినిమం ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి సెట్ చేసుకోవాలంటే 1 ఉండాలి. అది చూడండి, మ్యాచ్ హైలైట్ చేశాడు. సెట్ స్ట్రింగ్ నేను హైలైట్ చేయమని చెప్పి హైలైట్ చేశారు. ONE 1 అని వచ్చింది. ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకుంది ఆటోమేటిక్ ఇక్కడికి వస్తుంది. ఏం పెట్టాము? ఆటో జనరల్ హైలైట్ మ్యాచ్. ఏం అవసరం లేదనుకుందాం అనుకోండి. అది అలా దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆటో కంప్లీట్ అంటాడు. నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్డ్ మనకి ఏమున్నాయి? వీడియో నేను ఆల్రెడీ ప్రజెంట్ చేసాం. ఒక ప్రాపర్ URL ఫార్మాట్ ఇచ్చేయండి, వీడియో కూడా ప్లే అవుతుంది. రిచ్ టెక్స్ట్ ఎడిటర్, పారాగ్రాఫ్, స్మార్ట్ లేబుల్. చూడండి స్మార్ట్ లేబుల్. చూడండి ఈ స్మార్ట్ లేబుల్ కి మీరు ఒక ప్రాపర్టీ ఇచ్చారు. యాజ్ యూజువల్ గా ఒక స్మార్ట్ లేబుల్ కి ఏదో ఒక ప్రాపర్టీ ఇచ్చారు, కానీ పక్కన మళ్ళీ పారామీటర్స్ ఏవో ఉన్నాయి చూడండి. అంటే స్మార్ట్ లేబుల్ మీకు ఎలా డిస్ప్లే అవుతుందో నేను చూపిస్తున్నాను. మీరు చూసే ఉంటారు ఇది. బట్ స్మార్ట్ లేబుల్ అది దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మార్ట్ లేబుల్. ఆ మేనేజర్ అనే ఆ పర్టికులర్ లేబుల్ మీద నేను క్లిక్ చేస్తే వేరేది లోడ్ అవటం, అది సెక్షన్ లోడ్ చేస్తున్నాడు, వేరే సెక్షన్ ఇస్తున్నాడు ఇక్కడ. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మార్ట్ లేబుల్. ఆ మేనేజర్ అనే ఆ ప్రాపర్టీకి సంబంధించిన వాల్యూ మీద లోడ్ చేస్తుంటే లోడ్ అవడం, దీన్నే స్మార్ట్ లేబుల్ అంటారు. ఇలా లోడ్ చేయడం మీరు చాలా చూసే ఉంటారు. అర్థమైందా? దీనికి మనకు కావాల్సింది ఏంటిది? యాజ్ యూజువల్ గా నేను ఏమి ఇవ్వాల, ప్రాపర్టీ నేమ్ ఇచ్చేసా, కానీ ఇక్కడ పారామీటర్స్ అడుగుతున్నాడు చూడండి. లేబుల్ ఏంటిది, నువ్వు డిస్ప్లే చేసే లేబుల్ ఏంటిది, సెక్షన్ నేమ్ ఏంటిది. ఎందుకంటే అక్కడ నువ్వు మౌస్ హోవర్ చేసినప్పుడు లేకపోతే క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మేనేజర్ అనేది లేబుల్ ఏంటి డిస్ప్లే అవ్వట్లేదు. ఫస్ట్ టైం క్లిక్ చేయండి. అది దిస్ ఈజ్ హెల్పర్ టెక్స్ట్ అనేది ఆ స్మార్ట్ లేబుల్ కి సంబంధించిన టెక్స్ట్, స్మార్ట్ లేబుల్ కి సంబంధించిన డిస్క్రిప్షన్. అంటే నువ్వు ఏమి చెప్పాలనుకున్నావు
అది. సో దిస్ ఇస్ ద స్మార్ట్ లేబుల్ కంట్రోల్. ఇవన్నీ అడ్వాన్స్డ్ కంట్రోల్స్. నెక్స్ట్ ఎప్పుడన్నా ఒక చార్ట్ డిస్ప్లే చేయాలన్నా కూడా మీ యొక్క బ్రౌజర్లో ఒక చార్ట్ డిస్ప్లే చేయాలన్నా కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ చార్ట్కి సంబంధించిన ఆప్షన్స్ ఏంటిది? పై చార్టా, బార్ చార్టా, చూడండి చార్ట్ టైప్, కాలం క్లస్టర్డా, ఎన్ని రకాల చార్ట్లు ఉన్నాయి. నీకు ఏ చార్ట్ అయితే మీకు రిక్వైర్మెంట్ ఉందో ఆ చార్ట్ డిస్ప్లే చేసుకోవాలి. చార్ట్ టైటిల్, ఓకే, చార్ట్ టైటిల్ కోవిడ్ కౌంట్ కంట్రీ వైడ్. ఓకే, దీనికి కంపల్సరీగా సోర్స్ ఉండాలి. ఆ చార్ట్ లో మరి చార్ట్ సోర్స్ ఏంటిది? ఏదో ఒక డేటా ఉండాలి కదా, ఒక డేటాను బేస్ చేసుకునే కదా. ఆ డేటా ఎక్కడి నుంచి లోడ్ చేస్తున్నావు? డేటా పేజా, క్లిప్ బోర్డా, రిపోర్ట్ డెఫినేషనా, సిరీస్? నేను ఒక పర్టికులర్ రిపోర్ట్ డెఫినేషన్ ఇవ్వాలి. ఎక్స్ యాక్సిస్ మీద ఏ డేటా ఉండాలి, వై యాక్సిస్ మీద ఏ డేటా ఉండాలి, ఎక్స్ యాక్సిస్ యొక్క లేబుల్ ఏంటిది, దాని యొక్క ఫార్మాట్ ఏంటిది, లేబుల్ ఫార్మాట్ ఎలా ఉండాలి, వై యాక్సిస్ మీద లేబుల్ ఏంటి, మినిమం వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ ఎంత, సపరేటర్స్ ఏంటి, గ్రిడ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ మొత్తం మీరు ఏది కాన్ఫిగర్ చేసుకున్నా కూడా ఇక్కడే ఉంటాయి ఆప్షన్స్. నాకు ఎటువంటి రిపోర్ట్ డెఫినేషన్స్ లేవు కాబట్టి నేనేం చూపించట్లేదు, కానీ చార్ట్ని ఈ విధంగా డిస్ప్లే చేసుకుంటాం. జనరల్గా చార్ట్ని కూడా డిస్ప్లే చేస్తాం. ఆల్ దీస్ ఆర్ ఇన్ ది అడ్వాన్స్డ్ కంట్రోల్స్. సో టైమ్ లైన్స్, సో ఇప్పుడు వాళ్ళు ఇది టైం లైన్ అనేది. నెక్స్ట్ చూడండి మెను. మెను చూడండి, ఒక మెను కంట్రోల్, ఇది ఒక మెను. సో దీనికి చూడండి నావిగేషన్ అని అంటారు. మనకి పెగాలో నావిగేషన్ రూల్ అని ఒకటి ఉంది యూజర్ ఇంటర్ఫేస్ లో. నేనేం చేస్తున్నాను, మై నావిగేషన్ అన్నాను, మై ఎన్ఏవి అన్నాను, మై ఎన్ఏవి, నా నావిగేషన్ ఇది నేను క్రియేట్ చేసుకుంటున్నాను. క్లాస్ నేమ్ యాజ్ యూజువల్ గా క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. చూడండి ఇది నావిగేషన్ కంట్రోల్. ఓకే, క్లిక్, ఒక ఐటమ్ ని యాడ్ చేయాలన్నా యాడ్ అబో, ఓకే, యాడ్ బిలో, ఒక్కొక్క ఐటమ్ ని. దీనికి చూడండి లేబుల్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఒక్కొక్కటి ఏంటిది? ఐటమా, ఐటమ్ లిస్టా, రిఫరెన్సా, కస్టమా, సపరేటరా, సెలెక్టెడ్ ఐటమా. అంటే ఈ నావిగేషన్ కి దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. టైం బీయింగ్ నేను ఓకే ఒక మెనూ ఐటమ్ అనుకుంటున్నా దీన్ని. ఇది ఒక మెనూ ఐటమ్ అండి, అంతే. ఈ మెనూ ఐటమ్ కి సంబంధించిన లింక్ ఏంటిది? కాంటాక్ట్ అస్ అంటున్నాను, కాంటాక్ట్ అస్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇదేంటిది? అబౌట్ అస్, అబౌట్ అస్. ఇదేంటిది? హోమ్. ఇది నా యొక్క మెనూ ఐటమ్. తర్వాత ఒక దీన్ని కావాలంటే యాడ్ అబో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక్కొక్క నోడ్ అంటారు, ఇవన్నీ ఒక్కొక్క నోడ్ అంటారు, లేకపోతే మెనూ ఐటమ్స్ అంటారు. నువ్వు కావాలంటే దీన్ని డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు, రిఫ్రెష్ చేసుకోవాలంటే రిఫ్రెష్ చేసుకోవచ్చు. యాడ్ అబో బిలో, ఒకవేళ ఈ కాంటాక్టర్స్ కి ఏదైనా ఒక చైల్డ్ నోడ్ ని యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కాంటాక్టర్స్ కి యాడ్ చైల్డ్ నోడ్ ఒకటి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. చైల్డ్ కాంటాక్ట్, ఓకే. ఓకే, చైల్డ్ కాంటాక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఐటమ్ కాదు, ఇది ఒక సపరేటర్ అంటున్నాను. ఓకే, ఇది ఒక సపరేటర్. ఈ ఐటమ్ కాదు, ఇది ఒక సపరేటర్ అంటున్నాను. సో అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, హోమ్. ఓకే, నేను క్లిక్ ఆన్ సేవ్ చేశాను. ఇక్కడ ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో చూడండి.
ఒక మెనూ క్రియేట్ చేశాను అంతే. నో కమ్ బ్యాక్ టు మై py క్రియేట్ ఫామ్ మై నావిగేషన్ సబ్మిట్. అదే మీరు ఇట్లా ఇక్కడి నుంచి క్రియేట్ చేశారు కదా, మామూలుగా క్రియేట్ చేసుకోవాలంటే గో బ్యాక్, click on create user interface navigation rule. Click on create user interface navigation rule. క్రియేట్ చేసుకుంటారు, ఎక్కడ కావాలంటే అక్కడ రిఫర్ చేస్తారు. నౌ నేను సేవ్ చేశాను. క్యాన్సిల్. వేర్ ఇస్ మెనూ చూడండి, హోము, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్. ఈ కాంటాక్ట్ అస్ కి మళ్ళీ ఒక చైల్డ్ కాంటాక్ట్ అని వచ్చింది. ఇది ఒక మెనూ. దీన్ని క్లిక్ చేస్తే ఏం జరగాలనే తర్వాత ఇది ఒక మెనూ ఐటమ్. సో మై నావిగేషన్, ఓకే, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, మెనూ, ఇది ఒక చైల్డ్. మధ్యలో ఇది చూసారా గీత, దాన్ని సపరేటర్ అంటారు. ఎందుకంటే నేను యాడ్ చేశాను కదా, ఇది ఒక సపరేటర్ అనేది, ఇది ఒక సపరేటర్. లేకపోతే ఐటమ్, లేకపోతే రెఫరెన్స్. రెఫరెన్స్ అంటే వేరే నావిగేషన్ రూల్ కి సంబంధించిన రెఫరెన్స్ మళ్ళీ ఇక్కడ ఇవ్వచ్చు. వేరే నావిగేషన్ రూల్ కి సంబంధించిన రెఫరెన్స్ మళ్ళీ మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఇదేంటిది, మై నావ్ కదా, మై అనేవి 1 అంటున్నాను, అది క్రియేట్ చేసుకోండి. మళ్ళీ హాయ్ సేవ్ చేశాను అంతే. మై నావ్, ఓకే, వేరే నావిగేషన్ రూల్ కి సంబంధించిన రెఫరెన్స్. యాడ్ ఐటమ్. సో అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, హాయ్ అంటే అన్ని ఇక్కడే లోడ్ చేయకుండా నీ దగ్గర వేరే నావిగేషన్ ఉందంటే దాన్ని కూడా కాల్ చేసుకోవచ్చు అని అర్థం. రెఫరెన్స్, ఐటమ్, సపరేటర్, నెక్స్ట్ ఐటమ్ లిస్ట్. ఒకవేళ నీ దగ్గర ఏమైనా పేజ్ లిస్ట్ కానీ పేజ్ గ్రూప్ కానీ ఉందనుకోండి, దీంట్లో ఏ అయితే ఉంటాయో అవన్నీ లోడ్ అవుతాయి యాజ్ ఎ మెనూ ఐటమ్స్ గా. ఐటమ్ లిస్ట్ py టీమ్స్ అన్నాం, ఓకే. సేవ్. అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఇవ్వండి. ఇవన్నీ ఐటమ్ లిస్టే, కాకపోతే దీంట్లో లేవు. దీనికి లేబుల్ ఏంటిది, ఇది ఐటమ్ లిస్ట్, లేబుల్ టీమ్ లిస్ట్ అంటున్నాను, టీమ్ లిస్ట్ అంటున్నాను, ఓకే. సేవ్. చూడండి, ప్రతి మెనూ ఐటమ్ కి సంబంధించిన చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. ఇది ఏ టైప్ ఐటమ్, ఇది ఏ టైప్ ఆఫ్ మెనూ ఐటమ్, దాని యొక్క లేబుల్ ఏంటి, దాని మీద మౌస్ మూవ్ చేసినప్పుడు టూల్ టిప్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, దానికి ఏమైనా ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటున్నావా, ఇమేజ్ సోర్స్ ఏమైనా ఉందా, ప్రతిదానికి పెట్టుకోవచ్చు ఒకటి, ఓకే. స్టాండర్డ్ లేబుల్ ఫార్మాట్ ఏంటిది, బ్యాడ్జ్ ఫార్మాట్ లేబుల్ అంటే స్టాండర్డ్. విజిబిలిటీ, ఎప్పుడు ఆ మెనూ ఐటమ్ కనపడాలా వద్దా. నెక్స్ట్ ఎనేబుల్డ్ అంటే ఆ మెనూ ఐటమ్ నీకు ఎనేబుల్ అవ్వాలా వద్దా. లేక నేనేం చేస్తున్నానంటే కండిషన్ వెన్ రూల్ నెవర్ ఎనేబుల్డ్, ఓకే. సేవ్. సేవ్. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా ఆప్షన్స్, ప్రతి ఆప్షన్ మనం ఇలా చెప్పుకుంటూ పోతే చూడండి. అబౌట్ అస్ ఎనేబుల్డ్ అంటే నేను చూడండి ఎనేబుల్డ్ వద్దు అన్నాను, నెవర్ ఎనేబుల్డ్ అన్నాను అంటే దాన్ని డిజేబుల్ మోడ్ లో పెట్టాను ఆ మెనూ ఐటమ్ ని. కాంటాక్ట్ అస్ టీమ్ లిస్ట్ అన్నాను,
ఎందుకంటే ఇందాక పేజ్ లిస్ట్ ఇచ్చాను కదా, దాంట్లో ఉండే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనుకో, ఆ పేజ్ లిస్ట్ లో ఎన్ని కౌంట్ ఉంటే అన్ని మెనూ ఐటమ్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి, దీనికి ఐటమ్ లిస్ట్ అన్నాను, ఏమి ఇచ్చాను, పేజ్ లిస్ట్ అన్నాను. ఎన్ని ఐటమ్స్ ఉంటే ఈ పేజ్ లిస్ట్ లో అన్ని యాజ్ ఎ మెనూ ఐటమ్స్ గా డిస్ప్లే అవుతాయి, యాజ్ ఎ మెనూ ఐటమ్స్ గా డిస్ప్లే అవుతాయి. సో ఇంకా ఏమున్నాయి, ఐటమ్, ఐటమ్ లిస్ట్, రిఫరెన్స్, సపరేటర్, కస్టమ్. అంటే నువ్వు ఏమైనా ఒక యాక్టివిటీ ద్వారా కూడా ఏదైనా లోడ్ చేసుకోవాలనుకుంటే లోడ్ చేసుకోవచ్చు బై యూజింగ్ ది కస్టమ్. ఏదైనా ఒక యాక్టివిటీ ద్వారా లోడ్ చేసుకోవాలన్నా కూడా లోడ్ చేసుకోవచ్చు. సెలెక్టెడ్ ఐటమ్, నువ్వు సెలెక్ట్ చేసుకున్న మెనూ ఐటమ్ డిస్ప్లే అవటం. నువ్వు సెలెక్టెడ్ ఐటమ్ అంటే నువ్వు ఏ మెనూ ఐటమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటావో. సో all these are the different types of menu items. So this is also navigation rule. ప్రతి దానికి యాక్షన్ ఉంటుంది చూడండి, అంటే ఈ మెనూని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనేది, ఈ మెనూ ఐటమ్ ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనేది అంతా యాక్షన్స్ కిందకు వస్తుంది. నేను యాక్షన్స్ గురించి రేపు చెప్తానండి. ఇదంతా యాక్షన్స్ కిందకు వస్తుంది. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. See, this is nothing but a navigation rule. ఇవి ఎక్కడ ఉంది, అడ్వాన్స్డ్ లో ఉంది. అడ్వాన్స్డ్ లో ఏముంది, మెనూ. అడ్వాన్స్డ్ లో ఏముంది, మెనూ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మల్టీ సెలెక్ట్ అని ఉంది. ఏంటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా, రావట్లేదు. ఓకే, ఇది మల్టీ సెలెక్ట్. సో మల్టీ సెలెక్ట్ లిస్ట్, దీనికి సోర్స్ డేటా పేజ్ అంట. ఏమైనా ఉన్నాయా డేటా పేజ్ లో, d_access యాక్సెస్ రోల్స్ లిస్ట్. నేను ఇంకా ఈ కంట్రోల్ డిలీట్ చేసేస్తున్నాను. ఈ అబౌట్ అనే దాన్ని డిలీట్ చేస్తున్నాను. ఈ మేనేజర్ అనే స్మార్ట్ లేబుల్ కూడా డిలీట్ చేస్తున్నాను. ఈ రిచ్ టెక్స్ట్ ఎడిటర్ కూడా డిలీట్ చేస్తున్నాను. ఓకే, సేవ్. మల్టీ సెలెక్ట్,
ఇలా నువ్వు కావాలనుకుంటే n నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ మల్టీ సెలెక్ట్ అంటారు. దీనికి సోర్స్ ఏమి ఇచ్చాను, ఒక డేటా పేజ్ ఇచ్చాను చూడండి. సోర్స్ అంటే డేటా పేజ్ అంటే అది ఎక్కడి నుంచో డేటాని తీసుకొస్తుంది, అది డేటా బేస్ నుంచి తీసుకురావచ్చు, ఇంకొక చోట నుంచి తీసుకురావచ్చు. దీనికి లిస్ట్ సోర్స్ డేటా పేజ్ ఇచ్చాను. డేటా సోర్స్ ప్రాపర్టీ యాక్సెస్ రోల్ నేమ్, ఇదిగోండి యాక్సెస్ రోల్ నేమ్. ఇది కావాలనుకుంటే అన్ని లోడ్ అవుతుంటాయి. ఒకవేళ ఇక్కడ కూడా నువ్వు సెర్చ్ చేసుకోవచ్చు, ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు y తోటి, అందుకే ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది చూడండి. సో సెర్చ్ క్యారెక్టర్స్ మినిమం నేనేం మెన్షన్ చేయాల, రిజల్ట్స్ డిస్ప్లేడ్ మాక్సిమం ఎన్ని 5 డిస్ప్లే చేశాను నేను 2నే పెడతాను, 2 డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇక్కడేమో డేటా సోర్స్ ప్రాపర్టీ షో అన్నారు, సెట్ వాల్యూ అన్నారు, ప్రాపర్టీ యూజ్ ఫర్ సెర్చ్ అన్నాడు. అంటే నువ్వు సెర్చ్ చేసుకోవడానికి యూజ్ చేయాల్సిన ప్రాపర్టీనేమో ఇది, డిస్ప్లే చేసే ప్రాపర్టీ ఇది, డిస్ప్లే చేసే ప్రాపర్టీ ఇది. మీరు కావాలనుకుంటే నేనేం చేస్తాను, ఇది Ctrl+X ఇది ఇస్తాను, ఇక్కడ కూడా అదే ఇస్తాను, సబ్మిట్, సేవ్. సెర్చ్ చేయడానికి వేరే ప్రాపర్టీ, డిస్ప్లే చేయడానికి వేరే ప్రాపర్టీ. మల్టీ సెలెక్ట్, ఇక్కడ చూడండి కేటగిరీలు ఏమీ లేవు, అది. సో ఇందాక రోల్ నేమ్ లో కేటగిరీ ఉంది, రోల్ నేమ్ లో ఆ వాల్యూ ఉంది, దీంట్లో కేటగిరీ టైప్ లో ఏమీ లేవు. చూడండి ఈ కేటగిరీ టైప్ లో ఏం వాల్యూస్ లేవు. కావాలనుకుంటే ఈ డేటా పేజ్ ఒకసారి ఓపెన్ చేయండి. క్లిప్ బోర్డ్, మై టీమ్స్, d_access roles list, చూడండి డేటా పేజ్ అంటారు. యాక్సెస్ రోల్ ఉంది కానీ కేటగిరీ లేదు, యాక్సెస్ రోల్ ఉంది కానీ ఎక్కడన్నా కేటగిరీ లేదు. అందుకే ఇందాక నేను యాక్సెస్ రోల్ తీసుకోగానే నాకు ఆ వాల్యూ వచ్చింది. ఇట్లా మ్యాజిక్ ఏమీ ఉండవు, కరెక్ట్ గా ప్రాపర్ కాన్సెప్ట్, ప్రతి దానికి అర్థం ఉంది. కాకపోతే అది నాకు తెలియకపోవచ్చు, ఇన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అంతే. ఎందుకంటే నేను ఇలా ప్రతి ఆప్షన్ చెప్పుకుంటూ పోతే ఇది 2 months సరిపోదు అసలు, మినిమం 6-7 months, అది కూడా సరిపోదు అసలు, చెప్తున్నా జనరల్ గా. బట్ అట్లీస్ట్ అప్రోచ్ తెలిసింది అనుకోండి, అప్రోచ్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాబ్లం లేదు, నేను ఈ రోజు ఒక సినారియో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోయినా పర్వాలేదు, నాకు అప్రోచ్ తెలిస్తే చాలు. ఫస్ట్ ప్రోగ్రామింగ్ రాయటం తెలియాలా, అసలు అదే తెలియకపోతే వాడు లాజిక్ ఏం రాస్తాడు. ప్రోగ్రామింగ్ రాయటం తెలిస్తే ఇప్పుడు కాకపోతే రేపైనా వాడికి ఏ లాజిక్ గుర్తొస్తుంది దాన్ని అట్లీస్ట్ ప్రజెంట్ చేస్తాడు. అసలు అదే రాయటం తెలియలేదు అనుకోండి ఇంకంతే. అట్లానే మీకు అట్లీస్ట్ అప్రోచ్ తెలిసింది అనుకోండి, ఓకే దీన్ని ఎలా డిజైన్ చేయాలో తెలిసింది అనుకోండి, ఓకే సంహౌ ఓకే, అక్కడికి వెళ్ళేసి ఓపెన్ చేసి ఆడున్న ఆప్షన్స్ వెతుక్కొని 1-2 సార్లు చూసుకుంటే అట్లీస్ట్ మనం సక్సెస్ అవుతాము. అందుకే ఇది మల్టీ సెలెక్టర్ లిస్ట్. బాగానే ఉంది. అంటే ఇవాళ మనము లోకల్ లిస్ట్ గురించి నేర్చుకున్నాము. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతుంటాడు, వాట్ ఈస్ మెంట్ బై ది లోకల్ లిస్ట్, వాట్ ఈస్ మెంట్ బై ద ప్రాంప్ట్ లిస్ట్, టెల్ మీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్ టైప్స్, టెల్ మీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాట్ ఎవర్ ద UI controls you have worked on it. అండ్ చూడండి, వాట్ ఈస్ మెంట్ బై ద ఆటో జనరేట్ HTML అండ్ వాట్ ఈస్ మెంట్ బై ద నాన్ ఆటో జనరేట్ HTML. ప్రతి దానికి దీంట్లోనే వాట్ ఈస్ మెంట్ బై ది డైనమిక్ లేఅవుట్. ఓకే, ఇలాంటివి. సో ఇది బేసిక్. అడ్వాన్స్డ్ మీకు వాట్ ఈస్ మెంట్ బై ద డైనమిక్ కంటైనర్, వాట్ ఈస్ మెంట్ బై ది లేఅవుట్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఏం చేస్తాను, ఇందులో ఒక లేఅవుట్ గ్రూప్ ని ప్లేస్ చేస్తున్నానండి. లేఅవుట్ గ్రూప్ ఏంటిది, అకార్డియన్ ట్యాబుల్ లేఅవుట్ అంటున్నాను. ఓకే అంటున్నాను, దిస్ ఈస్ మై ట్యాబుల్ లేఅవుట్. దీంట్లో డ్రాప్ ఎనీ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అండ్ లేఅవుట్స్ అన్నాడు.
నేనేం చేస్తాను, దీంట్లో అది ఒక సెక్షన్ ప్లేస్ చేశాను. సెక్షన్ నేమ్ ఏంటిది, py క్రియేట్ టీమ్ అనేది. చూడండి ఇది ట్యాబుల్ లేఅవుట్. నేను మిగిలినన్ని తీసేస్తాను, డిలీట్. దీంట్లో ఏంటి సెక్షన్ రాలేదా, ఈ ఎంబెడెడ్ సెక్షన్ ఈ సెక్షన్ ఎక్కడ కాదు నాకు కావాల్సింది, మీరు ఇక్కడ ఇట్లా దీన్ని డ్రాగ్ చేసుకొని దీంట్లో ప్లేస్ చేయొచ్చు. పైకి వెళ్ళిందా, ఓకే. సో ఈ లేఅవుట్ గ్రూప్ లో ఒక సెక్షన్ ప్లేస్ చేశా. నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇంకొక సెక్షన్ ప్లేస్ చేస్తున్నాను, ఇంకొక సెక్షన్ ని. క్లిక్ ఆన్ సేవ్ అన్నాను. ట్యాబుల్ లేఅవుట్ కదా, ఇది ట్యాబుల్ లేఅవుట్. ఇదొక సెక్షను, ఇదొక సెక్షను. దీనికి సంబంధించిన సెట్టింగ్స్ చూడండి, ప్రతి దానికి అట్లానే లేఅవుట్ కూడా సెట్టింగ్స్ ఉంటాయండి. ప్రతి లేఅవుట్ కి సెట్టింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైనమిక్ లేఅవుట్ ఉందనుకోండి, చూడండి ఇది కూడా కనపడాలా వద్దా, విజిబిలిటీ ఆల్వేస్, డిఫర్ లోడ్ కాంటెంట్స్ ని డిఫర్ చేయమని, కంటెంట్స్ లోడ్ చేయడం డిఫర్ చేయమని, డిఫర్ లోడ్ కాంటెంట్స్. మీరు కావాలనుకుంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతుంటాడు, అంటే ఏమవుతుంది, ఆ లేఅవుట్ లోడ్ అయ్యేటప్పుడు కాంటెంట్స్ ని లోడ్ చేయకుండా డిఫర్ లోడ్ కాంటెంట్స్ చూపిస్తాను అది. ఫర్ ఎగ్జాంపుల్ అలానే ఇక్కడ లేఅవుట్ గ్రూప్ అని చూడండి, ట్యాబుల్ లేఅవుట్ కదా ఇది. చూడండి డిస్ప్లే టైప్ ట్యాబు, కంటైనర్ ఫార్మాట్ ఏం లేదు నన్ను, విజిబిలిటీ ఆల్వేస్, డిస్ప్లే హెడర్ అండ్ టైటిల్. ఒకవేళ డిస్ప్లే హెడర్ అండ్ టైటిల్ ఏంటి, ట్యాబ్ లేఅవుట్ అంటున్నాను, ట్యాబ్ లేఅవుట్. కంటైనర్ సెట్టింగ్స్ ఫర్ లేఅవుట్ గ్రూప్ ఐటమ్స్, దాంట్లో ఉన్న లేఅవుట్ లో ఉన్న గ్రూప్ ఐటమ్స్ కి హెడ్డింగ్ 3ఆ, హెడ్డింగ్ 2ఆ, హెడ్డింగ్ 4ఆ. ఓకే, సబ్మిట్, సేవ్, యాడ్ ఏ టీమ్. ఇదిగో చూడండి ట్యాబుల్ లేఅవుట్ ఇది, అంటే నువ్వు ఇందాక సెలెక్ట్ చేసుకున్న ఈ ట్యాబుల్ లేఅవుట్ హెడ్డింగ్ అది, దాంట్లో టైటిల్ ఇది. కావాలంటే ఎన్ నెంబర్ యాడ్ చేసుకోండి. ఈ టైటిల్ కావాలంటే కూడా మార్చుకోవచ్చు మీరు. ఎక్కడ మార్చుకుంటారు, ఇదిగో చూడండి దీనికి ఉంది కదా, ఏమన్నాడు, డ్రాప్ ఎన్ నెంబర్ ఆఫ్ అన్నాడు. ఈ కంటైనర్ సెట్టింగ్స్ లో టైటిల్, ఎందుకంటే మీరు సెక్షన్ ఇంక్లూడ్ చేసుకున్నారు కదా ఒక దాంట్లో, అలా ఎన్ని నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఇచ్చారు, 3 సెక్షన్స్ ఇచ్చారు. కావాలంటే చూడండి ఇంకో సెక్షన్ నేను ఎంబెడెడ్ చేసుకుంటున్నాను ఈ లేఅవుట్ గ్రూప్ లో, అది ఇంకొక సెక్షన్ ని. ఏ సెక్షన్ నేమ్ అది, py టీమ్ మెంబర్. ఓకే, ఇలా పెట్టేశానండి, py టీమ్ మెంబర్స్. మొత్తం 3 సెక్షన్స్ వచ్చినాయి. క్లిక్ ఆన్ సేవ్. దీన్ని ట్యాబుల్ లేఅవుట్ అంటారు. యాడ్
చూడండి, ఇదొకటి ఇదొకటి ఇదొకటి, ప్రతిదానికి టైటిల్ చేంజ్ చేస్తాను. చూడండి ఇక్కడ ఎన్ని సెక్షన్స్ అయినా సరే ఈ లేఅవుట్ గ్రూప్ లో మీరు డ్రాప్ చేయొచ్చు, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఎన్ని సెక్షన్స్ అయినా సరే దాన్నే ట్యాబుల్ లేఅవుట్ అంటాడు. అందుకే వాడు చెప్పాడు కదా, డ్రాప్ ఎనీ నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ ఆర్ సెక్షన్స్ ఎక్సెట్రా. కావాలంటే చూడండి, ఇంకొక లేఅవుట్ గ్రూప్ తీసుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ట్యాబుల్ లేఅవుట్ అన్నారు అనుకోండి. ఏమన్నాడు? డ్రాప్ ఎనీ నెంబర్ ఆఫ్ డైనమిక్ లేఅవుట్స్, రిపీటింగ్ లేఅవుట్స్ అండ్ కాలమ్ లేఅవుట్స్ ఆర్ సెక్షన్స్ అన్నాడు. అది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇది ఒక సెక్షన్, దీనికి టైటిల్ చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది ఒక సెక్షన్, దీనికి టైటిల్ చేంజ్ చేస్తున్నాను. సెకండ్ ఇది ఒక సెక్షన్. థర్డ్ సేవ్. అది ఫస్ట్, సెకండ్, థర్డ్ ట్యాబుల్ లేఅవుట్ ఇది. సో ఈ విధంగా. సో ఇక్కడ ప్రతి సెక్షన్ ని ఎంబెడెడ్ చేసుకున్న తర్వాత చూడండి, దానికి సంబంధించిన కంటైనర్ సెట్టింగ్స్ ఏమన్నాడు, టైటిల్, థర్డ్ అన్నారు, హెడ్డింగ్ ఎలా ఉండాలి, హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 ఎక్సెట్రా. ఒకవేళ ఇంక్లూడ్ ఐకాన్ విత్ టైటిల్ అంటే ఐకాన్ నేమ్ కూడా ఇవ్వండి. ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడు చూడండి, ఎన్ని ఆప్షన్స్ అంటే అన్ని ఆప్షన్స్. ఒకవేళ మీరు ఐకాన్ మెన్షన్ చేసుకోవాలనుకుంటే ఇది. నౌ దిస్ ఈస్ ఐకాన్. ఐకాన్ కి టైటిల్ ఏమని ఇవ్వాలనుకుంటే దిస్ ఈస్ మై ఐకాన్. ఓకే. నా హెడ్డింగ్ పెద్దది కావాలంటే 1. సో ఇక్కడ చూడండి, సెక్షన్ నేమ్, యూజ్ పేజ్ కాంటెక్స్ట్, కరెంట్ పేజ్ కాంటెక్స్ట్ అంటాడు. కరెంట్ పేజ్ కాంటెక్స్ట్ అంటే ఇది కరెంట్ క్లాస్ కి సంబంధించిన సెక్షన్ అని అర్థం, లేకపోతే దాని యొక్క ఇన్హెరిటెన్స్ పాత్ లో ఉందని. రిఫ్రెష్ కండిషన్, ఈ సెక్షన్ ఏమైనా ఎప్పుడైనా రిఫ్రెష్ కావాలంటే రిఫ్రెష్ చేసుకోవచ్చు కండిషనల్ బేసిస్ మీద. డిఫర్ లోడ్ కాంటెంట్స్ అంటున్నాడు. నేనేం చేశాను చూడండి, డిఫర్ లోడ్ కాంటెంట్స్ అన్నాను. ఇది ఏంటిది, థర్డ్ కదా, సబ్మిట్, సేవ్. డిఫాల్ట్ గా ఫస్ట్ ది దిగోండి, సెకండ్ థర్డ్. కానీ డిఫర్ లోడ్ కాంటెక్ట్స్ అంటే నేను చూపిస్తాను ఒకసారి. ఈ డైనమిక్ లేఅవుట్ ఇది రిపీటింగ్ లేఅవుట్ కదా, నేనేం చేస్తున్నానంటే delete చూడండి, అంటే వెంటనే లోడ్ అవ్వదు, అంటే స్క్రీన్ లోడ్ అయ్యేటప్పుడు లోడ్ కాకుండా తర్వాత లోడ్ అవుతుంది. దాన్నే డిఫర్ లోడ్ కాంటెంట్స్ అంటారు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కంపల్సరీగా అడుగుతుంటారు. యూఐ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు, లేఅవుట్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు డిఫర్ లోడ్ కాంటెంట్స్. ఎప్పుడైనా డిఫరెంట్ ఏంటి, వాయిదా వేయటం. అప్పుడు కాదు తర్వాత లోడ్ చేయమని, అప్పుడు కాదు తర్వాత లోడ్ చేయమని. అర్థమైందా? ఎందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ టైం తీసుకుంది అనుకోండి లోడ్ చేసేటప్పుడు, మళ్ళీ వెయిట్ చేయాల్సిందే కదా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లోడ్ అయ్యేటప్పుడు ఈ స్క్రీన్ లో డేటా లోడ్ అవ్వాలి, అది ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి రావాలి. అంటే ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి వచ్చేంత వరకు మిగిలిన లోడ్ కాకుండా ఉండాలా. సో జనరల్ గా ఏం చేస్తారంటే అలాంటి సినారియోస్ లో ఏదైనా ఉన్నప్పుడు డిఫర్ లోడ్ కాంటెంట్స్, ముందు స్క్రీన్ లోడ్ అవుతుంది, తర్వాత లోడ్ అవుతుంది. చూడండి
ఇప్పుడు నేను ముందు నాకు లేఅవుట్ లోడ్ అయింది, యాడ్ ఏ టీమ్ అన్నాను, ఇదిగోండి క్రియేట్ టీమ్ ఇదంతా వచ్చింది. కానీ ఈ లేఅవుట్ లో ఈ సెక్షన్ లో ఉండే ఈ లేఅవుట్ లో ఉండే కాంటెంట్ డిఫర్ లోడ్ కాంటెంట్స్, అంటే స్క్రీన్ లోడ్ అయ్యేటప్పుడు కాకుండా తర్వాత లోడ్ చేయమని. అదే కదా, ఇక్కడ డైనమిక్ లేఅవుట్స్ లోకి వెళ్ళేసేసి ఇక్కడ డిఫర్ లోడ్ కంటెంట్స్ తీసేసాను, క్లిక్ ఆన్ సేవ్ అన్నాను, యాడ్ ఏ టీమ్ అన్నాను, దట్స్ ఇట్. అది డిఫర్ లోడ్ కంటెంట్స్ కి తేడా. డిస్ప్లే హెడర్ అండ్ టైటిల్ యాజ్ యూజువల్ గా మీకు తెలుసు ఏంటిది, ఈ లేఅవుట్ కి సంబంధించింది. ఈ లేఅవుట్ కి సంబంధించింది హెడర్ టైప్ బారా, కొలాప్సబుల్, ఫీల్డ్ సెట్, టైటిల్. అది సబ్మిట్ టు సేవ్. ఇదిగోండి పైన క్రియేట్ టీమ్ అని ఉంది కదా, హెడర్, ఇది టైటిల్, ఇది టైటిల్. ఈ టైటిల్ డిస్ప్లే కావాలి. హెడర్ టైప్ బారా లేకపోతే కొలాప్సబుల్ అని పెట్టాను. చూడండి కొలాప్సబుల్ అంటే ఇది ఇట్లా. ఎక్స్పాండెడ్ ఆన్ లోడ్. చూడండి ఎప్పుడైతే మీరు కొలాప్సబుల్ పెట్టారో దానికి మళ్ళీ కండిషన్స్ ఉన్నాయి. ఓన్లీ కండిషనల్ బేస్ మీద ఎక్స్పాండ్ చేయాలా, లేకపోతే ఎక్స్పాండెడ్ ఆన్ లోడ్ అయ్యేటప్పుడే ఎక్స్పాండ్ చేయాలా. చూడండి ఆన్ లోడ్ అయ్యేటప్పుడే ఎక్స్పాండ్ చేయాలా. ఇది ఆన్ లోడ్ అయ్యేటప్పుడు ఎక్స్పాండ్ అయ్యి ఉంది, అలా కాదు అనుకున్నప్పుడు తీసేయండి. ఇప్పుడు లోడ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ డైనమిక్ లేఅవుట్ కి సంబంధించిన సెట్టింగ్స్ కూడా. లేఅవుట్ డైనమిక్ లేఅవుట్ ప్రాపర్టీస్ చూడండి. ఇది మీరు గమనించారో లేదో, ఇక్కడ లేఅవుట్ వేరు, దాని లోపల ఉన్న కంటైనర్ వేరు. కంటైనర్ సెట్టింగ్స్ అన్నాడు మళ్ళీ. అంటే లేఅవుట్ అంటే అవుట్ సైడ్, కంటైనర్ అంటే ఇన్సైడ్ అన్నమాట. ఆ కంటైనర్ కి సంబంధించిన లోపల సెట్టింగ్స్, టైటిల్ ఏంటి, ఇవన్నీ లేఅవుట్ కి సంబంధించిన ఫార్మాట్. లేఅవుట్ అంటే ఏంటిది, జస్ట్ ఒక అవుట్ లైన్ అండి. దానికి సంబంధించిన స్టైల్స్ అవన్నీ ఎలా ఉండాలి అంటే చూడండి, నేను ఫార్మాట్స్ గురించి చెప్తాను, డోంట్ వర్రీ. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్. ఇంకొక ఇంపార్టెంట్ మీకు చూపించాలని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, క్యాన్సిల్ అన్నాను. నేను ఈ పల్స్ మీద క్లిక్ చేస్తే ఇదేదో లోడ్ అయింది కదా. చూడండి నేనేం చేస్తాను, లైవ్ యూఐ ఒకసారి ఆ పల్స్ మెనూ ఐటమ్ చూడండి. ఈ మెనూ కదా, ఓపెన్ దిస్ మెనూ. ఇదే కదా మెనూ. ఇది కూడా చూడండి, అవైలబుల్ పోర్టల్ నావిన్నర్ యూఐ కిట్ లో ఉంది. నేను సేవ్ యాజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దాన్ని అక్కడ మార్చలేరు ఇంకా. ఓకే, కన్వర్ట్ టు ఫుల్ సెక్షన్ ఎడిటర్. ఇది టెంప్లెట్ ఫార్మాట్ లో ఉంది, నువ్వు కావాలంటే ఎడిటబుల్ మోడ్ లో కన్వర్ట్ చేసుకో. ఓకే, అంటే డిజైన్ మోడ్ లోకి వచ్చేస్తుంది ఇలా. సో ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటిది, నీకు కావాల్సిన మెనూ ఐటమ్ పల్స్. ఓకే, ఈ మెనూ ఐటమ్ ఓపెన్ చేసి చూడు, దీంట్లో పల్స్ ఏమైనా ఉందేమో. పీవై క్రియేట్ కేసెస్ మెనూ, సో డెఫినెట్ గా దాంట్లో ఉండదు. పీవై కేస్ మేనేజర్ లింక్స్ ఒకసారి ఓపెన్ చేయండి. యూ హ్యావ్ రీచ్డ్ మాక్సిమం లిమిట్ ఆఫ్ ఓపెన్ ట్యాబ్స్, మాక్సిమం 20. పీవై కేస్ మేనేజర్ లింక్స్. సో అలాంటప్పుడు మీరు ఈ పీవై పోర్టల్ నావిన్నర్ ని మీరు లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. మీకు కావాల్సిన ఈ మెనూ ఐటమ్ లో ఉన్న కండిషన్ చేంజ్ చేయాలనుకోండి, ఇంక ఇదెందుకు, దీన్ని సేవ్ యాజ్ చేయటం ఎందుకు, నాకు అవసరం లేదు. దీన్ని నేను సేవ్ యాజ్ చేయను. మీరు సేవ్ యాజ్ చేయాల్సింది దేన్ని, అనవసరంగా దీన్ని సేవ్ యాజ్ చేసుకొని మీ క్లాస్ లో పెట్టుకోవడం దేనికి.
మీరు సేవ్ యాజ్ చేయాల్సింది దీన్ని, ఈ క్యాష్ మేనేజర్ లింక్స్ ని. దీంట్లోనే కదా పల్స్ అని ఉంది, సో దీన్ని సేవ్ యాజ్ చేసుకోండి. దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనవసరంగా, మీరు ఏదో మాడిఫై చేసినట్టు దీన్ని సేవ్ యాజ్ చేసుకొని మీ రూల్స్ ఎట్లా పెట్టుకోవాల్సిన పనే ఉంది. నౌ పల్స్, ఇది ఈ మెనూ ఐటమ్. ఈ మెనూ ఐటమ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. అంటే వాడు లోడ్ హార్నెస్ అని ఒక యాక్షన్ రాస్తాడు. హార్నెస్ అని ఒక, ఇదిగోండి హార్నెస్ అని ఒకటి రాశాడు ఇక్కడ. సో నేనేం చేస్తానంటే నేను నా ఓన్ హార్నెస్ నేను లోడ్ చేసుకుంటా. నా ఓన్ హార్నెస్ నేను లోడ్ చేసుకుంటా. ఇదిగో మై హార్నెస్ అంట, క్రియేట్ చేయండి మై హార్నెస్. అంతా సేమే, వాడి హార్నెస్ లోడ్ చేయకుండా నేను నా ఓన్ హార్నెస్ నేను లోడ్ చేసుకుంటున్నాను. డిలీట్ అంటాను అంతే, డిలీట్ అంటున్నాను. ఓకే, అంటే నేనేదో రాసుకుంటున్నాను. మై హార్నెస్, క్లిక్ ఆన్ ఓపెన్. ఇదేనా మై హార్నెస్? ఓకే, క్లిక్ ఆన్ ఓపెన్. యాజ్ యూజువల్ గా హార్నెస్ లో స్క్రీన్ లేఅవుట్, దీంట్లో ఒక సెక్షన్. ఇంకా నేనేం మార్చను, నాకు చాలు ఉన్న డిఫాల్ట్ లేఅవుట్ చాలు. దీంట్లో ఒక సెక్షన్ కావాలి. సెక్షన్ నేమ్ ఏముంది మన దగ్గర? సెక్షన్ నేమ్ ఏముంది? ఓకే, మై సెక్షన్ అన్నాను, అంతే. దట్స్ ఆల్. ఫస్ట్ క్రియేట్ చేయండి మై సెక్షన్ కూడా. క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. మీకు ఇప్పుడు యూఐ కూడా డిజైన్ చేయడం రావాలా. నేనేం చేశాను, టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చాను ఇక్కడ. మౌస్ ప్రాబ్లం. ఓకే, దీంట్లో ఒక ప్రాపర్టీ ఇస్తున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. ఫస్ట్ నేమ్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చాను, సబ్మిట్ సేవ్ అన్నాను. నౌ మై హార్నెస్, సబ్మిట్ సేవ్ అన్నాను. నా హార్నెస్ కూడా సేవ్ చేశాను. నౌ మై కేస్ మేనేజర్ లింక్స్ లో మై హార్నెస్ పెట్టేశాను ఇక్కడ. ఓకే చేశాను, సేవ్ చేశాను. ఓకే, నౌ రీలోడ్ చేస్తున్నాను. జస్ట్ దీనికి సంబంధించిన యాక్షన్ మార్చాను, క్లిక్ చేస్తున్నాను.
ఇదేంటి ఇలా వచ్చింది, హలో అని వచ్చింది ఏంటి? నేనేం రాశాను అసలు? పల్స్, దీంట్లో మై హార్నెస్. ఓకే, ఎందుకు వచ్చింది హలో అని? దీని టైటిల్ హలో ఉంది కాబట్టి అలా వచ్చింది. అదేంటి ఎందుకు వచ్చింది హలో? టెక్స్ట్ బాక్స్ రాలేదు ఎందుకని? చూడండి, మ్యాజిక్ ఏమీ లేదు ఇక్కడ. చూడండి, రీడ్ ఓన్లీ ఏమనుంది, ఎస్ అని ఉంది. అంటే ఈ హార్నెస్ నేను ఎలా చూపిస్తున్నాను, రీడ్ ఓన్లీలో చూపిస్తున్నాను. చెక్అవుట్, సేవ్. స్టిల్ సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ మీకు రీడ్ ఓన్లీ ఉంది కాబట్టి కంటెంట్ రీడ్ ఓన్లీలో ఉంటుంది, లేకపోతే ఎడిటబుల్ మోడ్ లో లాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను జస్ట్ లాగ్ ఆఫ్, launch manager portal, pulse, still what is the problem, check in, text input to first name, harness, my harness, section, my section, దాంట్లో ఉండే ఫస్ట్ నేమ్. బట్ స్టిల్ ఎందుకు ఇది రీడ్ ఓన్లీలో చూపిస్తుంది? py కేస్ మేనేజర్ లింక్స్, ఇది py కేస్ మేనేజర్ లింక్స్. pulse, presentation, action, my harness. Okay, check out, save, నేను ఇక్కడ రీడ్ ఓన్లీ పెట్టినా కూడా అది ఓకే. ఓకే గుడ్. ఓకే, సేవ్. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ రీడ్ ఓన్లీలో ఎందుకు చూపించట్లేదు? అది చూడండి, ఇది హలో అని వచ్చింది. నేనేం చేశాను ఇక్కడ, రీడ్ ఓన్లీ నో అని పెట్టాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, చెక్అవుట్ చేసుకున్నాను, దీన్ని రీడ్ ఓన్లీ ఎస్ పెట్టాను, ఓకే క్లిక్ చేశాను, సేవ్ చేసుకున్నాను, చెక్ ఇన్ చేశాను.
అంటే మీకు ఇందాక నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను ఏమని, ఇప్పుడు ఇందాక నేను మీకు ఒక కాన్సెప్ట్ క్యాషింగ్ నుంచి లోడ్ అవుతుంది ఒక్కొక్కసారి. ఏది రీడ్ ఓన్లీ అనేది ఒకవేళ ఒక కాంటెంట్ రీడ్ ఓన్లీలో డిస్ప్లే అవుతుంటే మీరేమి మీ యొక్క టెక్స్ట్ బాక్స్ కి, మీ టెక్స్ట్ బాక్స్ ఏది ఇందాక మై సెక్షన్ అన్నారు కదా, ఈ మై సెక్షన్ లో ఎడిట్ ఆప్షన్స్ అన్నారు చూసారా, ఇక్కడ ప్రెజెంటేషన్ లో ఎడిట్ ఆప్షన్స్ ఆటో అన్నారు. ఆటో అంటే అర్థం అది. అంతేగాని మీరేమి ఇక్కడ వచ్చేసేసి ఇది రీడ్ ఓన్లీలో ఉండాలి లేకపోతే ఇది ఎడిటబుల్ లో ఉండాలని చెప్పలా. ఆటో అన్నారు అంటే నేను ఇందాక అదే కాన్సెప్ట్ చెప్పాను. ఏదైనా ఒక దాని పైన ఒక రివ్యూ మోడ్ లో చూపిస్తున్నా, రీడ్ ఓన్లీ మోడ్ లో చూపిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ కంటెంట్ కూడా అదే విధంగా ప్రజెంట్ అయింది. ఒకవేళ కాదు అనుకుంటే ఆటో అని అంటే దాని అర్థం అదే, పైన రీడ్ ఓన్లీలో ఉంటే ఇది కూడా రీడ్ ఓన్లీలో ఉంటుంది, లేదు పైన ఎడిట్ మోడ్ లో ఉంటే ఇది కూడా ఎడిట్ మోడ్ లో ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆటో సెలెక్ట్ చేసుకుంటే, అది ఎప్పుడైతే ఎడిటబుల్ సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, చెక్ ఇన్. నేను ఎప్పుడు ఎడిటబుల్ లో సెలెక్ట్ చేస్తున్నాను కదా, అది దానికి సంబంధం లేదు. మీరు రీడ్ ఓన్లీ పెట్టినా, చెక్అవుట్, పల్స్, యాక్షన్స్ లోకి వెళ్ళేసి అది రీడ్ ఓన్లీ పెట్టినా పెట్టకపోయినా అది ఎప్పుడు ఇలానే డిస్ప్లే అవుతుంది. ఓకేనా, అర్థమైందా ఆటో అనే మీనింగ్? ఆటో అనే ఆప్షన్ యొక్క మీనింగ్ అర్థమైందండి? దాని యొక్క పర్పస్ అది. So that's all for today. So tomorrow we will see the remaining options. Okay na? So it is stop.